యేసుక్రీస్తు ఘనమైన నామానికి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా ధన్యవాదాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క శుభములు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇలా కూడుకొని దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పుదామా? గట్టిగా చెబుదాం కొద్దిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుదాం. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేతనే ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. అలాగే ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను ఎదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. అలాగే ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం. హనోకు 65 ఏండ్లై బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయెను. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. చదువుకున్న ఈ లేఖన భాగంలోను మా వినికిడిలో మీరు మా కొరకు దీవించి ఆస్వాదించి మా కొరకు విరచి వడ్డించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ఇక్కడ కూడి ఉన్న నీ బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. ప్రభువా, నీ కృపకు పాత్రులుగా చేయండి. మేమంతా యేసుక్రీస్తు నామము క్రిందికి, ఆ గొర్రెపిల్ల రక్తము క్రిందికి మేము చేరి ఉన్నాము. నిత్యముగా మమ్మల్ని అభిషేకించండి, ఆశీర్వదించండి. నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి. నిత్యముగా నీ రక్తము క్రింద మమ్మల్ని ఓ దేవ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఆలయమంతా మీరు నిండి ఉన్నారు.
ఇదంతా మీ యొక్క నాయన మరి ఆలయమై ఉన్నది. మీ యొక్క ప్రభావం అంతా ఇక్కడ నిండి ఉండాలని మేము ఆశిస్తున్నాము. ప్రభువానికి స్తోత్రములు, వందనాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి, నీ కృపకు పాత్రులుగా చేయండి. చదువుకున్న వాక్య భాగములను మా వెనుకల్లో దీవించండి. అల్పునైన నన్ను కూడా ప్రభు కనికరించండి, కృప చూపమని కోరుకుంటూ మరి కొద్దిసేపు నీతో మేము నీ వాక్యము ధ్యానిస్తుండగా కృప అనుగ్రహించమని మహిమ ఘనతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. మనం చదువుకున్న యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని కార్యాలు మనం ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. దేవుని యొక్క వాక్యంలో మరి ఈ బైబిల్ అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన గ్రంథం ఇది. మరి మన ప్రవక్త అనేక సార్లు చెప్తున్నాడు. మరి ఈ బైబిల్ గ్రంథం అనేది 3 చోట్ల రాయబడింది. ఒకటి ఆకాశ నక్షత్ర రాసుల్లోనుంది. 2 ఆనోకు పిరమిడ్లో బైబిల్ ఉంది. తర్వాత మన చేతుల్లో రాయబడిన బైబిల్ మన చేతుల్లో ఉంది. మరి ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. ఇది దేని గురించి అంటే అగ్నిస్తంభము అనేటువంటి వర్తమానంలో ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. దేవుడు ఆయన మొదటి రాకడలో కన్య రాశిలో వచ్చాడు. మరి చివరిగా ఆయన సింహరాశిగా 2వ రాకడలో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అయితే ఆ వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే ఆకాశంలో బైబిల్ ఎందుకు రాశాడు అనే మాటను చెబుతూ మనందరము పైకే చూడాలని ఆకాశ నక్షత్ర రాసుల్లో రాశాడంట ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము కూడా ఎప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు దేవుని వైపే చూసే ప్రజలముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట ఆయన ఏమంటున్నాడంటే మరి హానోకు మరి పిరమిడ్ను కట్టినప్పుడు పిరమిడ్పై తలరాయిని పెట్టలేదు. ఎందుకని? తలరాయి అనేది హానోకు ఆ పిరమిడ్ కట్టినప్పుడు రాలేదు, కానీ మన కాలంలో తలరాయి దిగొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వధువు ఎప్పుడైతే ఎత్తబడుటకు రంగం సిద్ధంగా చేసుకుంటున్న దానికి ముందుగా దేవుడు ఆయన బలిష్ఠుడైన దూతగా మరి తలరాయిగా ఆయన దిగి వస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏ కాలం అది? మనము నివసిస్తున్న కాలంలో మరి తలరాయి అనేది దిగి వస్తుంది. మరి తలరాయి అనేది పెట్టబడుతుంది. అప్పుడు జెరుబ్బాబేలు కాలం ఏమని రాస్తున్నాడు? ఆ తలరాయి పెట్టబడుతున్నప్పుడు కృప కలుగును గాక అని కేకలేయడం ప్రారంభించారు. కాబట్టి మనకి కాలంలో ఈ కృపా వర్తమానము మనల్ని ఏం చేస్తుందంటే ఆ తలరాయి ఆ యొక్క శరీరము తల కలుసుకొని ఐక్యమవుతున్నటువంటి కాలంలో మనము జీవిస్తుంటున్నాము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో కొన్ని కార్యాలను మనం ధ్యానం చేద్దాము. దేవుడు ఈ చివరి కాలంలో ఎత్తబడుట అనేది అనగా కొనిపోబడుట, లేకపోతే దానినే మన ప్రవక్త ర్యాప్చర్ అని చెప్తున్నాడు. దాన్ని కొనిపోబడుట అనే అర్థాన్ని ప్రవక్త చెప్తున్నాడు. మరి ఏ కాలంలో కొనిపోబడుతున్నారు? ఏ కాలంలో ర్యాప్చర్ జరుగుతుంది? ఏ కాలంలో రూపాంతరం జరుగుతుంది? ఏ కాలంలో శరీర మార్పు జరుగుతుందనే కార్యాలని మరి వర్తమానం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మరి దేవుడు ఆదామును ఆదామును సృజించాడు ఆయన. మరి ఆయన ఎలా చేసుకున్నాడంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించుకున్నాడు. 2వ అధ్యాయంలో మట్టిని తీసుకొని ఒక మట్టి దేహాన్ని తయారు చేసి
మొదటి అధ్యాయంలో తయారు చేసిన దాన్ని రెండో అధ్యాయంలో ప్రవేశింపజేశాడు. అప్పుడు మరి ఆ థియోఫనీగా లేకపోతే ఆ మహిమ శరీరముగా ఉన్నటువంటి దానిని మట్టి శరీరంలో పెట్టాడు. దాన్ని అది మహిమా శరీరముగా మార్చబడింది. హల్లెలూయా. అయితే దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపమందు, తన పోలిక చొప్పున దేవుడు ఆదామును చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన కార్యం అది! దేవుని రూపాన్ని చూడాలంటే, దేవుని పోలికను చూడాలంటే ఎవరు చూడాలి? ఆదాము దేవుని యొక్క జిరాక్స్ ఆదాము అయి ఉన్నాడు. ఆదామును చూస్తే దేవుని చూసినట్లే. మరి అంటే దేవుని యొక్క సారూప్యములో, దేవుని యొక్క పోలికలో దేవుడు ఆదామును తయారు చేసుకున్నాడు. మరి అంత బాగా తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నటువంటి ఆదాము వాస్తవంగా ఏం చేయబడాలంటే, ఆదాము తర్వాత దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మీరు ఈ భూమిని, ఈ ఏదెనును ఏలుకోమని చెప్పాడు ఆయన. అంటే ఆదాము ఏదైనా పలికితే అది జరుగుద్ది. ఎందుకని? దేవుడు ఏది పలికితే అది జరిగింది. ఆదాము ఏది పలికితే అది ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఎందుకంటే ఆదాము దేవుని యొక్క దేవునికి ఆదాము చిన్న దేవుడై ఉన్నాడు, మరి ఆయన పెద్ద దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆదాము పలికితే పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు, అలాగే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు, అలాగే 7వ సంఘకాలంలో ఎత్తబడేటువంటి విశ్వాసులు, 7వ సంఘకాలానికి ముందు క్రీస్తునందు మృతి చెందినటువంటి మృతులు పిల్లలు కలుగును గాక అంటే వీళ్ళంతా వచ్చేవాళ్ళట. మరి కయ్యని సంతతి మిగతా ఆ యొక్క కార్యాలు జరిగాయే కాదు. కాబట్టి ఆదాము పండు తినటం వలన మరి ఇలా జరగవలసిందంతా కూడా మరి మనం ఆది కాండం నుంచి ఎత్తబడేంత వరకు ఎలాగైతే 2 గ్రూపులు ఉన్నాయో అవి మనం చూస్తూ ఉన్నాం. మరి యాక్చువల్గా ఆదాముకి ఇక మరణమే లేదు. కానీ ఆదాము ఎప్పుడైతే పండుతున్నాడో, నువ్వు మట్టే గనక తిరిగి మన్నైపోతావు. ఆత్మ దేవుని దయచేశాడు కాబట్టి అది తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్తుందని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉంది. అయితే ఆదాము తర్వాత ఎవరొచ్చారు? షేతు వచ్చాడు. తర్వాత 5వ అధ్యాయము ఆది కాండం 5వ అధ్యాయంలో 6వ వచనంలో చేతు వచ్చాడు. 9వ వచనంలో ఏనోషు వచ్చాడు. 12లో కెయినాను వచ్చాడు. 15లో మహలేలు వచ్చాడు. తర్వాత 18 ఏరోదు వచ్చాడు. తర్వాత హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు హనోకు దేవునితో నడిచి తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. చూడండి, హనోకు కొనిపోబడ్డాడు. అంటే హనోకును దేవుడు ఏం చేశాడంటే, మరి ఆదాము నుండి హనోకు 7వ వాడు. అంటే ఆదాము నుండి 7వ తరము వాడైనటువంటి హనోకు కాలంలో ర్యాప్చర్ అనేది జరిగింది, ఎత్తబొట్టు అనేది జరిగింది, శరీర మార్పు అనేది జరిగింది. అతడు కొనిపోబడ్డాడు, అతడు లేకపోయాను. మరి హనోకు మరణము రుచి చూడకుండా, యోధా పత్రికలు మనం చూస్తాం, ఆయన మరణము రుచి చూడకుండా దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆదాముకి ఎందుకు జరగలేదు? అసలు దేవుని స్వరూపము, దేవుని సారూప్యము, దేవుని పోలిక. మరి ఆదాముకి అసలు ఎత్తబట్ట కాదు, అసలు ఆదాముకి మరణమే ఉండకూడదు.
కానీ పండు తినడం వల్ల వచ్చినటువంటి కార్యము ద్వారా మరి దేవుడు ఏం చేశాడంటే మరి ఆదాము నుండి మరి ఇప్పటి వరకు మనందరము కూడా ఒక మనిషి ద్వారానే ఈ భూ ప్రపంచమంతా కూడా వచ్చింది. అయితే ఆదాములో ఏ గుణలక్షణాలు అయితే ఉన్నాయో మరి తన సంతతిలో కూడా అదే గుణలక్షణాలు ఉండాలి, అదే జన్యువులు ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఆదాము నుండి 7వ వాడైనటువంటి హానోకు వచ్చినప్పుడు మరి హానోకు దేవునితో నడిచి దేవుడు అతన్ని తీసుకొని పోయి దేవుడు అతన్ని కొనిపోయే పరిస్థితిని దేవుడు చేశాడు. అంటే ఆదాము నుండి దేవుడు ఏం చేశాడంటే ఆదాములో నుండి వచ్చినటువంటి ఆరుగురు ఉన్నారు. ఆ ఆరుగురు కాలంలో కొనిపోబట్టం అనేది జరగలేదు. అది ఎప్పుడు జరిగింది? 7వ వాడైన హానోకు కాలంలో అది జరిగింది. మరి ఎత్తబడుట అనేది, రాప్చర్ అనేది, కొనిపోబడుట అనేది మరి 7గురు తర్వాత అది ప్రారంభించబడింది. అలాగే మన కాలంలో కూడా మరి ఎఫెసీ నుండి లవోదికా వరకు 7 సంఘకాలాలు. మరి దేవుడు ఏం చేశాడంటే మరి 7వ సంఘకాలంలో మరి ముగింపులో ఎత్తబడుట అనే కార్యాన్ని మన కాలంలో పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం. అయితే అది 7వ వాడైనటువంటి హానోకు ఎలా మాదిరిగా ఉన్నాడో మనకది సంపూర్ణ మాదిరిగా కనబడతా ఉంది. కాబట్టి ఆదాములో హానోకులో ఉన్న జన్యువులు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అయ్యి హానోకులో ఉన్నటువంటి ఆ దేవుడితో నడవడం కానీ, దేవుడితో మాట్లాడటం కానీ, దేవునితో సంధించడం కానీ, దేవుని సన్నిధిలో ఉండడం కానీ, దేవునితో జీవించడం, దేవునితో నడవడం, దేవునిలో కలుసుకోవడం, ఆయన చెప్పినట్టు వినడం అనేది మరి ఆ యొక్క జన్యువు యొక్క గుణలక్షణాలు మరి హానోకులో ఉన్నటువంటి ఆ కార్యాలు మరి ఆదాములో ఉండుంటాయా లేదా? ఉండుంటాయంటవా? చూడండి, ఒక తరంలో ఒక ఇంట్లోనే ఒక తరంలో పొడుగోళ్ళు పుడతారు. మరలా 1, 2, 3 తర్వాత పొట్టోళ్ళు పుడతారు. ఈడాడి నుంచి వచ్చాడు, ఈ పొట్టోడు ఆడి నుంచి వచ్చాడు. మళ్ళీ తర్వాత పొట్టోళ్ళు పుట్టిన తర్వాత మళ్ళీ పొడుగోళ్ళు పుడతా ఉంటారు. వాళ్ళు వచ్చి అంటారు వాళ్ళ తాత పొట్టోడు కానీ వీడు పొడుగోడు పుట్టాడు రా అని అంటారు. మళ్ళీ తర్వాత ఈ పొడుగోడు తర్వాత 1, 2 తర్వాత పొట్టోళ్ళు పుడతారు. అరే వాళ్ళ తాత వాళ్ళు ఎత్తోళ్ళు కానీ వీడు పొట్టోడు రా అని అంటారు. మరి ఎందుకు పొట్టి పొట్టి ఎందుకు వచ్చినాయి? చిన్న చెట్లు పెద్ద చెట్లు, చిన్న కొండలు పెద్ద కొండలు, పొట్టోడు పొడుగోడు ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా ఆ ప్రారంభంలో ఎవరైతే ఉన్నారో వారిలో ఈ జన్యువులన్నీ కూడా వాళ్ళలోనున్నాయి. ఆ ఉండడం ద్వారానే ఇలాగ పొట్టి పొడుగు ఇలాగ వస్తూ ఉంటాయి. అలాగే ఆదాములో కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ జన్యువులన్నీ కూడా ఆదాములో ఉన్నాయి. కానీ దేవుని యొక్క మాట ఆ అవ్వ వలన మరి పండు తిన్నందువలన మరి ఆ హానోకులో జరగాల్సినటువంటి ఆ కార్యాలన్నీ ఆదాములో ఉండే. అయితే దేవుడు ఏం చేశాడంటే వాటిని షట్ డౌన్ చేశాడు, వాడిని ఆపేశాడు. ఆపేసి ఎప్పుడు మళ్ళీ దాన్ని ఏమంటారు? మనం కొన్నిసార్లు ఫోన్ని మనం ఏం చేస్తాం? పూర్తిగా ఆపేయాలంటే ఏమంటాం? షట్ డౌన్ చేస్తాం. తర్వాత మళ్ళీ దాన్ని ఆన్ చేయాలంటే మళ్ళా ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు ఏం చేస్తాయి? మనం అయితే మనం చూసామో అవన్నీ మళ్ళా ఎత్తుకోవాలా? ఆటోమేటిక్గా అందులో అయితే ఉన్నాయో అవన్నీ ఆన్ చేయగానే వచ్చేస్తాయి. అలాగే ఆదాములో వాటన్నిటినీ బంద్ చేసి 7వ వాడైనటువంటి హానోకు కాలంలో ఆ జన్యువులను ఆయన ఇక్కడ ఓపెన్ చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాగే మరి మన కాలంలో కూడా మరి దేవుడు ఏం చేస్తాడంటే మనకంటే ముందున్నటువంటి ఆ కాలంలో మరి రాప్చర్ అనేది జరగడం లేదు. కానీ ఎందుకు మన కాలంలో జరుగుతూ ఉంటుందంటే ఆ యొక్క మరి దేవుని యొక్క వాక్యంలో దేవుని ప్రవక్త అంటాడు మరి జన్యువులు అనేవి క్రియాశీలతలోనికి వచ్చినప్పుడు
అంటే యాక్టివేట్ అయినప్పుడు అవి ఏం చేస్తాయంటే అందులో ఉన్న గుణలక్షణాలన్నీ కూడా లక్షణాలన్నీ కనబడటం ప్రారంభిస్తాయి, క్రియారూపంగా వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆదాములో ఉన్నటువంటి ఆ జన్యుపరంగా ఉన్నటువంటి ఆ కార్యాలన్నీ కూడా హానోకు కాలంలో ఏం చేశాడంటే వాటిని అప్పుడు షట్ డౌన్ చేసి హానోకు కాలంలో దాన్ని ఏం చేశాడు, ఆ యొక్క జన్యువుల్లో ఉన్నటువంటి ఆ ఎత్తబోడుట దేవునితో నడుచుట అనేది హానోకు కాలంలో దేవుడు వాటిని ఆపరేట్ చేయడం ప్రారంభించాడు. అలాగే మన కాలంలో ఈ చివరి కాలంలో చివరి యుగంలో ఎత్తబడే దానికి దేవుడు ఆ యొక్క ముద్రలు ఇప్పడం ద్వారా వాక్య మర్మాన్ని తెలుసుకోవడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఎత్తబట్టు అనేది ఎలా జరుగుద్ది, ఎలా పొందుకుంటారు అంటే అదంతా కూడా ముద్రలోనే దాగి ఉంది. అందుకని దేవుడు ముద్రను ఇప్పి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆ ముద్రను ఇప్పుట ద్వారా ఎత్తబడే విశ్వాసం అది మనకు నేర్పిస్తుంది, రూపాంతరం గురించి మనకు నేర్పిస్తుంది, సమస్త కార్యాలను గురించి నేర్పిస్తూ ఉంటా ఉంది. అందుకని మనలో దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ జన్యువులన్నిటినీ కూడా దేవుడు ఈ కాలంలో వాటిని ఆ క్రియాశీలతలోనికి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే ఆదాము వంశావళిలో నుండి చివరిగా 7వ వాడైనటువంటి హానోకు వాటిల్లో హానోకును దేవుడు ఏర్పాటు చేసి హానోకు కాలంలో దాన్ని పెట్టాడు. అలాగే 6 సంఘ కాలాల్లో దేవుడు పెట్టలేదు, కానీ ఆ ఎత్తబోటు అనేది మన కాలంలో ఆ శరీర మార్పును పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఎత్తబడే విశ్వాసం రావాలి అనంటే ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఎత్తబడుట కావాలి అనంటే, రాప్చర్ అనేది కావాలంటే, శరీర మార్పు అనేది కావాలంటే అది ఎలా జరుగుతుంది అని చెప్పేసానంటే మనం ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని యందలి విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు మనం అడిగిన దానిని అనుగ్రహిస్తాడు. మీలో కల్మషం లేకుండా, అంటే పూర్తి విశ్వాసము చేత, పరిపూర్ణ విశ్వాసము చేత మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట, వాటిని అనుగ్రహిస్తాడు, తప్పకుండా మీరు పొందుకుంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయినని 5:22 ఆదికాండంలో రాస్తున్నాడు మోషే హానోకు దేవునితో ఎలా నడిచాడనేది రాస్తున్నాడు ఆయన. అయితే అపోస్తలుడైన పౌలు ఏప్రిల్కి రాసిన పత్రికలో పౌలు ఏమి రాస్తున్నాడో తెలుసా? విశ్వాసమును బట్టి హానోకు అని చెప్తున్నాడు. ఇక్కడ మోషే రాస్తున్నాడు, అలాగే అపోస్తలుడైన పౌలు కూడా రాస్తున్నాడు. పౌలు ఏమని రాస్తున్నాడు చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చదివితే విశ్వాసమును బట్టి భక్తులందరి పేర్లు రాస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పౌలు ఏమంటున్నాడో ఒక లేఖనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే
నడుచుకొనుచున్నాము. ఏం కావాలంట మనకి? ఎలా నడుచుకోవాలట? విశ్వాసము ద్వారా మనం నడుచుకోవాలి. మరి విశ్వాసముతో మన నడక ఉండాలి అని ఈ యొక్క పౌలు వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే అని రాస్తున్నాడు. నడుచుకొని చూడండి, అంటే దేన్నైనా మనం నమ్మాలంటే దానికి విశ్వాసం అనేది ఉండాలి. చూడండి, అసలు మొట్టమొదట ప్రవక్త ఏమంటున్నాడంటే, మొట్టమొదట దేవుడిగా ఉండక ముందు ఆయనకి ఎన్నో తలంపులు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో గుణలక్షణాలు ఉన్నాయి, ఎన్నెన్నో కార్యాలు ఆయన తలంపులో, ఆయన మనసులో, ఆయన వెనక భాగంలో దాగి ఉన్నాయి. అయితే ఆ దాగి ఉన్నట్టు వాటిని ఒక్కొక్క దానిని వ్యక్తం చేయాలంటే దేవునికి కూడా విశ్వాసం కావాలట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అలాగే విశ్వాసము దేవుడికి ఉంది కాబట్టే ఆయన ఏది పలికితే అది క్రియారూపంలోనికి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏదైనా పలికితే జరగాలంటే దేవుడు కూడా తన మాట మీద తనకు నమ్మకం ఉండాలి. హల్లెలూయా. అంటే దేవునికి కూడా ఒక విశ్వాసం అనేది ఉండాలి. మరి ఇప్పుడు విశ్వాసం అనేది మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈరోజు మనకు కూడా ఏముండాలి? మనం ఏదైతే చేస్తామో చేయాలో, ఏ కార్యం అయితే కావాలో దానిపైన మనకి విశ్వాసం అనేది మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే విశ్వాసమును బట్టి అనని పౌలు చెప్తున్నాడు. విశ్వాసం వలననే మనం నడుచుకోవాలని మరి మరలా పౌలు చెప్తున్నాడు. దేవునికి విశ్వాసం అన్నది. అలాగే విలియం బ్రన్నాం కూడా తాను కూడా విశ్వాసమును బట్టే ఆయన కూడా మరి నమ్మి ఆ పలికితే కార్యాలు జరిగే విశ్వాసాన్ని ఆయన పొందుకున్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుదు బడుము అని తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల తప్పకుండా అది జరుగుద్ది. అంటే దానికి ఏం కావాలి? నువ్వు పలికిన మాట అది నెరవేర్పు జరగాలంటే పూర్ణ విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా, అంటే తాను విశ్వసించిన దేవుని ఎదుట అంటే పౌలు చెప్తున్నాడు ఎవరి గురించి? అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట. అంటే అబ్రహామును గురించి మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు. ఏమని? తాను విశ్వసించిన దేవుని ఎదుట. అబ్రహాము ఏ దేవుని అయితే విశ్వసించాడో ఆ దేవుని ఎదుట. అంటే దేవుడు అనగా అర్థమేంటో పౌలు మరి చెప్తున్నాడు. అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. దేనిలో? విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉన్నప్పుడు అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించును. కానీ
ఏమంటున్నాడు? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. హల్లెలూయా. చూడండి, 100 సంవత్సరాల వయసులో మరి మృతతుల్యమైపోయాము మేము అని ఆలోచించాడు. కానీ అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అంటే అవిశ్వాసము చూపలేదు, దేవుని వాగ్దానాన్ని సందేహింపలేదు, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు విశ్వాసాన్ని గురించి ఎలా రాస్తున్నాడు. ఇది విశ్వాసం అనేది అది మన విశ్వాసం కాదు, అది దేవుని యొక్క విశ్వాసము. దేవుడు ఆయనకున్న విశ్వాసము. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆ విశ్వాసాన్ని మనకు కూడా ఇస్తున్నాడు. ఆయన అబ్రాహాముకి ఇస్తున్నాడు. అబ్రాహాముకు మరి సందేహింపక, ఇక్కడ అవిశ్వాసము వలన వాగ్దానమును గురించి సందేహింపక, 100 సంవత్సరాల మృతతుల్యులైనట్టు ఉండినా కూడా అవిశ్వాసమును చూపక, సందేహింపక, రూఢిగా వాగ్దానం చేసిన వాడు సమర్థుడని, రూఢిగా అంటే తప్పకుండా చేయగలడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను రూఢిగా చెప్తున్నా అనంటే నేను తప్పకుండా నాకు ఇది జరుగుద్ది అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. అందుచేతనే అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చూడండి, మరి 100 ఏళ్ల వయసులో 89 సంవత్సరాలు, 99 సంవత్సరాలు అబ్రహాముకి, 89 శారాకి. అప్పటికి కూడా సందేహించలేదు, అవిశ్వాసం చూపలేదు. విశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసమునందు బలము పొందెను. ఇక్కడ విశ్వాసాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పేతురు ఒక మాట చెప్తున్నాడు. నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధమగుచున్నట్లుగా. దేవుడికి స్తోత్రం. అంటే మరి దాన్ని ఎంత కాలిస్తే అలాగే కాల్చిన దాన్ని ఆ సుత్తితో లేకపోతే ఆ కంసాలి దాన్ని కొడతా ఉంటే అది ఎంత కొడితే అంత సాగుద్ది, బంగారం ఎరగదు. హల్లెలూయా. చూడండి, అంటే మీ అమూల్యమైన విశ్వాసము నశించుచున్న సువర్ణంతో పోలుస్తున్నాడు పేతురు. అంటే విశ్వాసాన్ని బంగారంతో పోలుస్తున్నాడు. ఈ బంగారాన్ని కాల్చి కొడతా ఉంటే ఎంత కొడితే అంత సాగుద్ది, బంగారం ఎరగదు. బంగారం అది ఇరిగే గుణం దానికి ఉండదు, ఎంత కొడితే అంత సాగుద్ది. ఇది మీ అమూల్యమైన విశ్వాసం అంటున్నాడు అపోస్తలుడైన పేతురు. చూడండి, ఎవరన్నా ఒక వ్యక్తిని ఏం పర్వాలేదు, చర్చికిరా బాగవుతావు ఎంతసేపు చదువుతావు ఆయనకి, చెప్పినంతసేపు అబ్బా అని అంటాడు. తర్వాత ఏమైపోతాడు, ఏమో చర్చికి పోయినా కానీ ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు బాగానే చెబుతున్నారు కానీ వాళ్ళు బాగానే ఉంటున్నారు, మరి నాకేంటో అని అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే బంగారము ఎంత కొడితే అంత సాగుద్ది. రబ్బర్ ట్యూబ్ ఉంది కదా, రబ్బర్ ట్యూబ్ను సాగబీకండి, ఎంత లాగితే అంత సాగుద్దా లేదా, వదిలిపెట్టు యథారాజా తథా ప్రజ. బంగారాన్ని కొట్టు ఎంత సాగితే అంతే ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మీ అమూల్యమైన విశ్వాసము అది పొడవుగానే ఉండాలి, ఎంత కొడితే అంత సాగిపోవాలి, ఆగిపోకూడదు. హల్లెలూయా. అందుకని పేతురు విశ్వాసాన్ని బంగారంతో పోల్చి చెబుతున్నాడు. ఈరోజు విశ్వాసము మరి అపోస్తలుడైన పేతురు విశ్వాసమును బంగారంతో పోలిస్తే ఈరోజు విశ్వాసం ఎట్టుందంటే ప్రజల దగ్గర రబ్బర్ ట్యూబ్ లాంటి విశ్వాసం. ఏమోనండి, రోజు ప్రార్థన చేస్తున్నా కానీ అసలు ఈ కోరిక తీరట్లేదు, ఈ అవసరత తీరట్లేదు. 100 సంవత్సరాలు అయినోడు అనలా మాట.
25 సంవత్సరాలు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. 25 సంవత్సరాలు ఎదురు చూస్తానే ఉన్నాడు. నువ్వు 3 నిమిషాలు ప్రార్థన చేసి దేవుని 30 ప్రశ్నలు అడుగుతావు. నువ్వు చేసేది ఎంత ప్రార్థన? ఉదయం టిఫిన్కి ప్రార్థన చేస్తావు ఖచ్చితంగా, మధ్యాహ్నం భోజనానికి ఖచ్చితంగా చేస్తావు, దేవా నాకు ఇచ్చావు నేను తింటున్నానని. సాయంత్రం ప్రార్థన చేస్తావు, అది ఎన్ని నిమిషాలు చేస్తావు? 3 నిమిషాలని చేస్తావు ప్రార్థన. తినేదానికన్నా 3 నిమిషాలు చేస్తావా? మా ఊర్లో ఒక ఆయనట అన్నం భార్య వండి పెట్టిందంట. అందరూ ప్రార్థన చేసుకుంటారు కదయ్యా, నువ్వు కూడా ప్రార్థన చేసుకొని తినొచ్చు కదా అన్నదంట భార్య. ఏంటి అంటే, అందరూ ప్రార్థన చేసుకొని భోజనం చేస్తారు, నువ్వు కూడా ప్రార్థన చేసుకొని భోజనం తినొచ్చు కదంటే ఆయన అంటున్నాడంట ఆ భూమి మీద, అంటే ఆ అన్నం మీద చేపెట్టి, దేవా నువ్వు ఇలా నీ అబ్బీలా నేను కష్టపడి సంపాదించుకొని రాగులు తెచ్చుకొని సంగటి అనుకొని వడ్లు తెచ్చుకొని అన్నం వండుకొని నేను కష్టపడి తింటున్నాను అన్నాడంట. ఈ లోపు కుక్క చెత్తకపోయిందట. అంటే నువ్వు కష్టం చేసినా, నువ్వు సంపాదించుకొని పల్లెం దాకా తెచ్చుకున్నా తినే అర్హత దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. మనం బ్రతుకుతున్నామంటే దేవుడు, మనం నడుస్తున్నామంటే దేవుడు, మన ఇనికిల సరిగ్గా ఉందంటే దేవుడు, మనం ఈరోజు సురక్షితంగా ఉన్నామంటే దేవుడు. ఆయన కృప. హల్లెలూయా. ఆయన కృపను బట్టే 2 కాళ్ళ మీద నిలబడి ఉన్నాను. ఆయన యొక్క కృపను బట్టే కుర్చీలో కూర్చొని ఉన్నాము. ఆయన కృపను బట్టే దేవుని ఆరాధిస్తున్నాము. ఆయన కృపను బట్టే ఆమేన్ హల్లెలూయా అని చెప్తున్నావు. లేకపోతే సమాధిలో ఉండేదానివి నువ్వు. అవునంటావు కాదంటావా? మరి నువ్వు ఇచ్చావా, నీ అబ్బిచ్చాడంటే ఏంది? ఒళ్ళేమన్నా దేవుణ్ణి ఎప్పుడు నిష్ఠూర పెట్టకూడదు. శ్రమైన, కష్టమైన, కటకమైన, అది ఉపద్రవమైన, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఏది ఏమైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపువాడు ఎవడని చెప్పేసాను అంటున్నాడు. నేను చదువుతున్నాను దాన్ని చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవున అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు ఏ మాటలు పలుకుతున్నాడండి? ఆని ముత్యాలు, బంగారు పలుకులు అంటారే, శ్రేష్టమైన వాక్కులు. మరి ఈ మాటలు చదువుతున్నప్పుడు నిశ్చయంగా ఒకళ్ళు అంటారు, వాడు నాకు చెబుతుంటే నా రామాలు నెక్కరుపరుచుకున్నాయని అంటున్నాడు. ఏదో చెబితే, ఇంత ఆనిముత్యాలు చెబితే ఎట్టుండాలి? ఇన్ని వరాల మాటలు చెబితే ఎట్టుండాలి? ప్రపంచాన్ని కదిలించే మాటలు ఇవి. హల్లెలూయా. ఒక జీవితాన్ని కుదిపేసే మాటలు ఇవి. ఒక వ్యక్తిని పైకి లేపగలిగిన మాటలు ఇవి. ఇది ఆశీర్వదించబడిన వాక్కులు ఇవి. ఒక వ్యక్తికి దేవుని యొక్క వాక్యంపై ప్రతిష్ఠించబడినప్పుడు అతడు ఆ వాక్యం పట్ల ఉన్నటువంటి ఆ బంధాన్ని బట్టి ఎంతో ఉన్నత, ఈ లోకం కూడా అతన్ని కదిలించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనకి బంగారం లాంటి అమూల్యమైన మీ విశ్వాసము అని పేతురు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి రబ్బర్ ట్యూబ్ను కానీ మనం లాగితే ఎంత లాగిందంటే సాగుద్ది, కానీ వదిలిపెడితే అది ఏ సైజులో ఉందో అదే సైజులోకి వస్తుంది. విశ్వాసిని ఎప్పుడు కూడా ఎవరు బలవంతం చేయాల్సిన పనే లేదు. రబ్బర్ ట్యూబ్ను మాత్రం బలంగా లాగాలి. లాగినా అదేమన్నా ఎంత పొడవు సాగితే అంత ఉంటుందా? లేదు. ఆదివారం ఒకరోజు గుడికి వస్తే మరొక రోజు రాదు. ఉపవాస ప్రార్థన అంటే వచ్చే వస్తారు, లేకపోతే లేదు. రాత్రంతా ఆల్ నైట్ ప్రే చేయాలంటే ఏం చేస్తాం లేదు. వాళ్ళందరూ చేస్తే సార్లే, వాళ్ళందరూ నా కోసం కూడా చేస్తారు, నేను ఒకరిని చేయకపోతే ఏమైంది?
విశ్వాసం అనేది అది నీ వ్యక్తిగతంగా కూడా ఉండాలి, సమాజంగా కూడా ఉండాలి. సమాజంగా కూడి ప్రార్థన చేయాలి, ఇంట్లోని వ్యక్తిగతంగా కూడా పర్సనల్గా దేవునికి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడపవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి మోషే ఏమని రాస్తున్నాడు హనోకుని గురించి? హనోకు దేవునితో నడుచుచు దేవుడు అతన్ని కొనిపోయిను. అదే పౌలు విశ్వాసమును బట్టి హనోకు దేవునితో నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటిది ఆ విశ్వాసము? విశ్వాసము ద్వారా మన నడక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే విశ్వాసము వలనే మనం నడుస్తున్నాము అని పౌలు చెబుతున్నాడు. దేవునికి కూడా తన మాటపై తనకు విశ్వాసం ఉంచి ఆయన సృష్టిని కలుగజేశాడు పలకబడిన మాట ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంలో పరిపూర్ణ విశ్వాసము అనేటువంటి వర్తమానాన్ని మరి ప్రవక్త చెప్తా ఉన్నాడు. దాన్ని చెప్పేదానికి ముందుగా దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే 1959లో నా నూతన పరిచర్య అనేటువంటి వర్తమానాన్ని ఆయన చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే 1959లోనే ప్రవక్తకి 2 సూచనలు ఇవ్వబడ్డాయి. ఏంటిది? ఒకటి, ఏ వ్యక్తినైనా అతని చేయి పట్టుకుంటే అతని రోగం ఏందో తెలిసిపోద్ది ఆయనకి. రెండవది, ఎవరి హృదయాలనైనా వివేచించగలిగిన రెండవ కార్యాన్ని ప్రవక్తకి ఇచ్చాడు ఆయన. అయితే మరలా దేవదూత వచ్చింది 1946లో, ఆయనకు కొన్ని సూచనలు ఇచ్చింది. అయితే ఈ పుస్తకాన్ని, ఈ కార్యాన్ని చదివి ఆయన ఏమంటున్నాడంటే, విశ్వాసము ఉంటే ఈ కార్యం జరుగుద్ది. ఓ కొండ, ఓ చెట్ట, నువ్వు ఎగిరి సముద్రంలో పడమంటే అది పడుతుందట. ఎలాగా? సందేహం లేకుండా విశ్వాసం ఉంచితే. ఇది ఎలా జరుగుద్ది? ఇది ఎలా సాధ్యం? చూడండి, 1957లో అంటే 3వ ఏడుపు ప్రారంభించేదానికి ముందు ప్రవక్త దీన్ని చెప్తున్నాడు. అంతవరకు దీన్ని టచ్ చేయలే ఆయన. ఈ 11వ అధ్యాయాన్ని గురించి ఎప్పుడు చెప్తున్నాడో తెలుసా? 1957లో 3వ ఏడుపు ప్రారంభమైంది. అయితే దానికి ముందు ఎప్పుడు ఈ కార్యాన్ని చదివి ఇది ఎలా 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 అని ఆలోచించాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశాడు తెలిసిన? 1957లో ఆయన ఏం చేశాడు? స్వస్థతల మొదటి ఈడుపు, 2వ ఈడుపు హృదయ రహస్యాలు, 3వ ఈడుపు స్పోకెన్ వర్డ్, పలికితే కార్యం జరగాలి. అయితే 1957 నుండి 1963 వరకు ప్రవక్తకు 3వ ఈడుపును దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన పలికితే లేని వాటిని ఉన్నట్టుగా ఉనికిలోకి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఉడతలు లేవు, ఉడత కలుగును గాక అన్నాడు. ఉడత కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ ఉడతను ఏం చేశాడు? పట్టుకున్నాడు, దాన్ని కొట్టాడు, దాన్ని పట్టుకుంటే చేతులంతా రక్తమే. అంటే నిజమా కాదా? మంత్రమా? మాయా? ఏమన్నా జంత్రమంత్రం చేశాడా? లేదు. యాకోబులో శకునం లేదు, యాకోబులో మంత్రాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త కూడా ఏం చేస్తున్నాడంటే, తాను పలికే మాట మీద, దేవా నువ్వు నాకు విశ్వాసాన్ని ఇస్తే నేను పలికే ఆ మాట, పలకబడిన ఆ మాట నాకు కూడా అలాంటి విశ్వాసమును. ఈ విశ్వాసం అనేది ఎవరిది? దేవునిది. ఇప్పుడు దేవుడు మనకేం చేస్తున్నాడు? మనకు కూడా ఆయన విశ్వాసాన్ని మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన ఉడతలు సృష్టించబడినవి 1957 నుండి 1963 వరకు ఆయన ఈ థర్డ్ ఫుల్ 3వ ఈడ్పును మనం చూస్తుంటున్నాము. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి మార్కు సువార్త ఈ 11వ అధ్యాయము
మనం చూసినట్లయితే నువ్వు పలుకు, నువ్వు చెప్పు. ఏమని? నువ్వు వెళ్ళి సముద్రంలో పడు కొండ, ఈ కొండను చూసి. సముద్రంలో పడమంటే అదే ఏమవుద్దట? పడుద్ది. సందేహం లేకుండా, నీ మనసులో సందేహం లేకుండా. డాక్టర్ చెప్పాడు రేపో ఎల్లుండో చచ్చిపోతారా, తీసుకుపోనరని. ఇప్పుడు విశ్వాసం రావాలి. వస్తుందా? అయితే తన మనసులో సందేహం లేకుండా ఎప్పుడైతే జరుగునని నమ్ముతాడో, ఖచ్చితంగా నిశ్చయముగా మీతో చెబుతున్నా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని చెప్పేసి అని అంటున్నాడు. చూడండి, శిష్యులు ఒక ఏమంటారు, కాళ్ళు చేతులు పడిపోయిన మోత్సరోగంతో ఉన్నాడు దగ్గర. ప్రార్థన చేయమన్నారు. పో దెయ్యమా, పో దెయ్యమా, పో దెయ్యమా, పో అంటున్నారు. కదలన కూడా కదలలే, అది అట్టనే ఉంది అని చెప్పారు. ప్రభువా, అసలు నువ్వు వెళ్ళిపోమంటే అది అర్జెంటుగా, అది నువ్వు పలికిన వెంటనే వెళ్ళిపోయింది. మేము గట్టిగా టచ్ అన్నాం, స్తోత్రం అన్నాం, ఆమేనన్నాం, హల్లెలూయా అన్నాం, గ్లోరీ కదంబరష అన్నాం, హైదరాబాద్ సికింద్రాబాద్ అన్నాం, అసలు ఏంటి కదలట్లేదు అని అడిగాడు. ప్రభు చెప్పాడు, రేయ్ అబ్బాయి, మీ అవిశ్వాసము వలననే దయ్యాన్ని ఎలగొట్టలేకపోయారు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏం కావాలి? నువ్వు ఏదైతే పలుకుతున్నావో పలికే దాని మాట మీద నమ్మకం, పూర్తి నమ్మకం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 3వ ఈడ్పు 3 కార్యాలు. 1 పలకబడిన యొక్క మాట, 2 వాక్యము తెరవబడుట, 3 నశించుచున్న ఆత్మలకు సువార్త ప్రకటించుట. స్పోకెన్ వర్డ్ అది ఏంటిది? పలకబడిన మాట. అది ప్రవక్త జీవితంలో నెరవేర్పు జరిగింది. హల్లెలూయా. అలాగే 2వది థర్డ్ ఫుల్లో 1వ మడత స్పోకెన్ వర్డ్, 3వ ఈడ్పులో 2వ మడత వాక్యము తెరవబడుట. అవును, ఈ కాలంలో సమస్తమైన వాక్యము తెరవబడిందా లేదా? అది ప్రవక్త కాలంలో. అయితే నశించుచున్న ఆత్మలకు సువార్తను ప్రకటించుట, అది ఎప్పుడు? ఇప్పుడు మన కాలం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ థర్డ్ ఫోల్ 3 మడతల మర్మం అయి ఉన్నది. దైవత్వము 3 మడతల మర్మం అయి ఉన్నది. 6 సీలు 3 మడతల మర్మం అయి ఉన్నది. అలాగే రాకడ 3 మడతల మర్మం అయి ఉన్నది. రాప్చర్ ఎత్తబడుట 3 మడతల మర్మం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ గమనించినట్టయితే మార్కు సువార్త 11వ అధ్యాయము మరి 15వ తారీఖు 11వ నెల 1959లో ప్రవక్త బోధిస్తున్నాడు ఆయన. మరి ఏమంటున్నాడో మనం ఒక్కసారి చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ఒకసారి చూద్దాం. పరిపూర్ణ విశ్వాసం అనే వర్తమానంలో నుండి దేవుని ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం. నేను చదువుతున్నాను దాన్ని. పరిపూర్ణ విశ్వాసం అనే వర్తమానంలో దేవుని ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం.
ఇప్పుడు ఈ వచనమును చదువుదాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను. మీరు ఒకరి మీద వింటున్నారా? నేను చదువుకుంటా పోతా ఉన్నాను, మీరేమో తలకాయలు ఉంచుకొని అంటున్నారు. కొంచెం నేను చదివేటప్పుడు తలకాయ ఎత్తితే ఓహో మా వాళ్ళు వింటున్నారులే నేను చదువుతానని నాకు కూడా కొద్దిగా హుషారు వస్తుంది. కొద్దిగా నాకు కూడా ఏదో చెప్పాలని మిమ్మల్ని చూసి చక్కగా నవ్వుతున్నారు, చక్కగా చూస్తున్నారు, అల్లిలో అంటున్నారు, ఆమెను అంటున్నారు, నేను కూడా బాగా భలే చెప్పాలి వీళ్ళకి అనిపిస్తుంది నాకు. ఇంకా తలకాయ ఉంచుకుంటే పెళ్లి కూతురులాగా అంత సిక్కేందుకు? ఎన్ని సంవత్సరాలు మనం చూడండి. ఇక్కడ ప్రోక్త ఏమంటున్నాడు చూడండి. మీకు ఒకరి మీద ఏత్యం ఏదైనా విరోధం ఏదైనా కలిగిన ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు కానీ మీరు ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాణ్ణి క్షమించుడి, అప్పుడు మీ తండ్రియు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. ఏమండి, నా కొండ ఎగిరి సముద్రంలో పడు అని చెబితే మనలో విశ్వాసం ఉంటే అది జరుగుద్ది. సరే, అది చెబుతా ఈయనంటున్నాడు, మీలో ఎవరికైనా విరోధం ఉంటే మీరు వాడిని క్షమించాలి, వానికి మీ మీద విరోధం ఉంటే మీరు క్షమించాలి. చూడండి, ఇది పలికేదానికి దీన్ని ఎందుకు కలిపాడు ఇక్కడ? దేవుని యొక్క వాక్యంలో ప్రోక్త ఏమంటున్నాడు తెలుసా? క్షమాపణ అనేది దేన్ని తెలియజేస్తుందంటే, మీరు ఒకరినొకడు క్షమించుకోండి. ఒకరికి వ్యాజ్యం ఉన్న ఎడల, ఏదైనా తగాదు ఉన్న ఎడల, పోట్లాట ఉన్న ఎడల, విరోధ భావం ఉన్న ఎడల, రెండు బ్యాచీలు కాకూడదు. ఏం చేయాలి? నీకు పక్క సహోదరుడికి విరోధం ఉంది, సహోదరికి విరోధం ఉంది, ఆమెతో నాకేం పనిలే నేను ఒక గ్రూప్ అయిపోతా, ఇతనితో నాకేం పనిలే నేను ఒక గ్రూప్ అయిపోతా. అది కాదు ఇక్కడ చెప్పేది. మీలో ఎవరికైనా విరోధం ఉన్నా, భేదం ఉన్నా, వ్యత్యాసం ఉన్నా, ఏదన్నా ఉన్నా, సహోదరుడా నన్ను క్షమించు, నేను నీ ఎడల నేను ఈ విధంగా అనుకున్నాను, మరి నువ్వేమంటావు? నేను కూడా ఏదో అనుకున్నాను, నన్ను క్షమించు. దేవునికి స్తోత్రం. క్షమాపణ అనే దాని మీదనే రాప్చర్ కూడా, ఎత్తబట్టు అనేది కూడా క్షమాపణ మీదనే ఆధారపడి ఉంది. ఏదైనా పలికే మాట జరగాలంటే క్షమాపణ మీదనే ఆధారపడి ఉంది. క్షమాపణ లేకుండా నువ్వు ఎన్ని కేకలేసినా, ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అని చెప్తున్నాను. ఈరోజు ఒకరికొకరికి విరోధం ఉంటే ఏం చేయాలి? సహోదరులకు వ్యాజ్యం ఉంటే ఏం చేయాలి? సహోదరులకు ఏదైనా భేదం ఉంటే ఏం చేయాలి? పాస్టర్కి నీకు మధ్యలో భేదం ఉంటే నువ్వేం చేయాలి? పాస్టర్కి సహోదరికి భేదం ఉంటే ఏం చేయాలి? మీరు ఒకరినొకడు క్షమించుకోండి, సరిదిద్దుకోండి, చక్క చేసుకోండి, ఒకరినొకరు క్షమాపణ పొందండి. నిజమంటారా కాదంటారా? అలా చేయకపోతే నేను ర్యాప్చర్లు వెళ్ళిపోతా, రాకెట్లో కూడా బావు. సహోదరుడు సమాధానపడు, సహోదరుడు సమాధానపడు, సంఘ కాపరి విశ్వాసి ఏం చేయాలి? సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ చూసినట్టయితే నేను అంటున్నాను, దేవుడు కూడా మనల్ని క్షమించిన తర్వాతనే సృష్టిని కలగజేశాడు. ఏంటండి భలే చెప్తున్నారు అని అంటారా? జగదుత్పత్తికి ముందుగానే సృష్టిలో రవ్వంతా కూడా ఏది చెయ్యనప్పుడే దేవుడుగా ఉండకముందే ఆయనలో ఎన్నో తలంపులు ఉన్నాయి.
బైబిల్ చెప్తుంది, జగదుత్పత్తికి ముందుగానే మన కోసము దేవుడు గొర్రె పిల్లను వధించి మనల్ని క్షమించాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎప్పుడు ఇది? జగదుత్పత్తికి ముందుగానే ఆయన మనల్ని ఏం చేశాడు? గొర్రె పిల్ల రక్తం చేత మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. క్షమించాడా? క్షమించిన తర్వాతనే ఆయన పలకడం ప్రారంభించాడు. అప్పుడు సృష్టిని కలగజేస్తున్నాడు. అది కలుగాక, ఇది కలుగాక, అది కలుగాక, అది ఇలా జరగాక, అలా జరగాక అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ఓ కొండ ఎగిరి సముద్రంలో పడాలంటే ముందు నువ్వేం చేయాలి? ఇతరులను క్షమించాలి. నువ్వు క్షమించాలి, ఇతరులను నువ్వు క్షమించాలి, నువ్వు వాళ్ళని క్షమించాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే స్పోకెన్ వర్డ్ పలకబడి స్పోకెన్ వర్డ్ పలికే దానికి ముందుగా ఇది కలుగాక, అది కలుగాక అనే దానికి ముందు క్షమాపణ, ఒప్పుకోలు, ఒకరినొకరు దిద్దుకోవడం, ఒకరినొకరు సరి చేసుకోవటం, ఒకరినొకరు. కొంతమంది అంటారు, అబ్బా నేను ఈయనన్నా క్షమిస్తాను కానీ వాడిని చచ్చినా క్షమించను. చచ్చినాకేం చేస్తావు? ఆ బతుకున్నాడే వచ్చి నీ మీద మట్టేసిపోతాడు. సరే, ఏది ఏమైనా క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్టయితే చూడండి, ఏదైనా మనం విశ్వాసము క్షమాపణ పైనే ఆధారపడి ఉన్నది. చూడండి 19వ పేరాలో ప్రవక్త ఏమంటున్నాడు? అయితే మీరు క్షమింపని ఎడల పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించడు. ఖచ్చితమేనా? నువ్వు కానీ నీ సహోదరుడి పాపాన్ని నేను క్షమించను, వాడి ముఖమే చూడని వెళ్ళిపోయావు అనుకో, దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆయన కూడా నీకే అంత గట్టి పట్టుంటే మరి ఆయనకి ఎట్లా ఉండాలి? అవసరమైన నేను మామూలు దాన్ని కాదంటా, మామూలు దానివి కాదు తెలియదా ఊరి జనానికి? చెప్పాల్సిన పనేమి లేదండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ఇప్పుడు అలాగైతే విశ్వాసము క్షమాపణ మీద ఆధారపడి ఉన్నది. మరియు పిదప ఈ ఉదయం మనము చెప్పుకున్న రీతిగా అపోస్తుల కాలములో మన మధ్య కదలాడుటను మనము వాస్తవముగా చూడగలిగే స్థితిలోనికి సంఘమును తీసుకుని వచ్చుటకు ప్రయత్నించుచున్నాను. ప్రవక్త ఏం చేస్తున్నారో తెలుసా? మొదటి సంఘ కాలంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో ఆ స్థితిని నేను మరలా ఈ సంఘములలో అంత్యకాల సంఘాల్లో తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే క్షమాపణ అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. ఒకరినొకరు క్షమించుకోవాలనే తత్వం అనే దాన్ని మొదటి సంఘ కాలంలో ఎలాగైతే ఉందో ఆ మొదటి సంఘ కాలం లాగా పరిపూర్ణంగా అలాగ ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మనందరము దాని కొరకే ఆకలి కొనుచున్నాము. మరి అది సరిగ్గా ద్వారమునొద్దనే ఉన్నది, మనము దానిని చూస్తున్నాము. అయితే మనం దాన్ని ఇంకా ఎక్కువగా చూడగోరుచున్నాము. మనం ఇతరులకు ప్రవహింపజేయనట్లు అది మనకు సహాయపడేంతగా అది ప్రవహించాలని మనము కోరుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు విశ్వాసం దేని మీద ఆధారపడింది? నీకు విశ్వాసం ఉందంటే ఏం చేయాలి? ముందు క్షమాపణ మీదనే ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన ప్రవక్త ఉడతలు కలుగుగాక అని పలికే దానికి ముందు ఆయన ఒక కూటంలో ఉన్నాడు. ఒక కూటం జరుగుతుంది. ఆ కూటం జరుగుతూ ఉంటే ఆ కూటానికి ప్రక్కనే ఒక ఇద్దరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చండాలంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, విన్నాం, నువ్వు వారి పట్ల ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి, ఖచ్చితంగా జరుగుద్ది అన్నాడు ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు, వాళ్ళు కాలిపోతారు కాకంటే కాలిపోతారు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు కావంటే వెళ్ళిపోతారు. కానీ ఆ సమయంలో దేవుని యొక్క ప్రేమ
బ్రహ్నాములో ఏం చేసిందో తెలుసా? దేవా, వారిని కనికరించయ్యా, వాళ్ళకు కృప చూపయ్యా, వాళ్ళను రక్షించయ్యా, వాళ్ళను క్షమించయ్యా అని ఎప్పుడైతే క్షమించమని పలికాడో ఆ తర్వాత స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట ద్వారా ఉడతలు సృష్టించాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వేదైనా పలికింది జరగాలంటే దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసం మీద ఆధారపడింది. విశ్వాసం దేని మీద ఆధారపడింది? నీ క్షమాపణ మీద ఆధారపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే, వింటున్నారా? వెనకొన్న వాళ్ళు నిద్రపోతున్నారా ఏంటి? చూడండి, అబ్రాహాము కాపర్లకి, లోతు కాపర్లకి ఏమొచ్చింది? ఏమొచ్చింది? కలహం వచ్చింది. అంటే తగాదొచ్చింది, వేచ్యం వచ్చింది. మేమేమనుకున్నాం? మేము లోతు సేవకులం, మేమేమనుకుంటున్నాం అంటున్నాడు. అబ్రాహాం సేవకులు కూడా వాళ్ళకు అబ్రాహాం విశ్వాసం గలవాడే. అయితే ఈ అబ్రాహాం కాపర్లు ఏమంటున్నాడు? చూసారులేవాయ్, మా యొక్క అబ్రాహాం దగ్గర వచ్చి మా అబ్రాహాం తాత ఉండి మా అబ్రాహాం గారి ద్వారా మీరు భిక్ష పెట్టుకొని అంటారా? అనరా? ఒక్కసారి కూర వేసి 4 సార్లు తెప్పేస్తాం మనం. నేను అది చేశానురా, నేను ఇది చేశానురా, ఏమో నీకు అలా చేశాను, నీకు ఇలా చేశాను, కనీసం కృతజ్ఞత లేదు నీకు అని మనం ఏం చేస్తాం? తెప్పేస్తాం. అంటే ఎత్తి పొడుపులు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మరి అబ్రహాము లోతుని ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు. బాయ్, మనకి గొడవ వద్దు, వైరం వద్దు మనకి. నీకు నచ్చినట్టుగా తూర్పు వెళ్తావా, ఉత్తరం వెళ్తావా, దక్షిణం వెళ్తావా, పడమర వెళ్తావా, నీ ఇష్టం, ఆప్షన్ నీకే. మనోడు సోదమ గుమారం పచ్చగా ఉంది, అది అగ్నితో కాలిపోద్దని అతనికి తెలియదు, భవిష్యత్తు తెలియదు, దాన్ని కోరుకున్నాడు. లోతుని లోతు ఏం చేసి, అబ్రాహాం ఏం చేశాడు? లోతుని వద్దు, మన గొడవ వద్దు, ఒకరినొకరు బాగుండాలి, నీకు నచ్చినట్టు నువ్వు ఆ పక్కన పో, ఒకరు నేను రాళ్ళు రప్పలైనా నేను నిన్నే ఉంటా, నీకు పచ్చ కావాలన్నా వెళ్ళిపో, అటే వెళ్ళిపో. అదిగో అంత బాగా మైదానం అంతా చాలా విశాలంగా ఉంది. వెళ్ళాడు. వెళ్తే ఏమైంది? 5 రాజులు వచ్చి లోతుని ఎత్తుకొని పోయారు. ఎత్తుకొని పోయారా లేదా? అట్టుండాలి. నేనంటే ఏమనుకుంటున్నాను అర్థం కాలే. నేను కానీ ప్రార్థన చేశాను అనుకో, నేను కానీ దేవునికి స్తోత్రం చెప్పాను అనుకో, పలానాడు గురించి దేవా అడ్రస్ కూడా ఉండవు. ఇది మన వైఖరి. ఇది విశ్వాసులకు తండ్రి వైఖరి ఏంటిది? దేవా, లోతును కాపాడయ్యా, లోతును రక్షించయ్యా, అతను నా కుమారుడయ్యా, నా కుమారుడు నశించిపోకూడదు, నా కుమారుడు రాజుల చేతిలో చితికిపోకూడదు, రాజుల చేతిలో చచ్చిపోకూడదు అని కత్తి పట్టని వాడు తన సైన్యాన్ని తీసుకుని యుద్ధం చేసి 5 రాజులను జయించొచ్చాడు దేవుడు. అది క్షమాపణ. వాళ్ళంటారు, నేను బతికున్నంత కాలం నేను గుర్తే పెట్టుకుంటా. అంటే క్షమించడంట, ఇటు బతికినంత కాలం క్షమించడంట. దేవుడు అన్నా క్షమించాడు, కానీ ఇతడు మాత్రం ఏమో మాత్రం క్షమించదంట. అమ్మ, ఈమె ఎంత గొప్పదో, ఈయనెంత మహానుభావుడో. చూడండి, ఏముంది? నీకు విశ్వాసం కావాలంటే ఏం చేయాలి? ముందు క్షమాపణ. విశ్వాసము క్షమాపణపై ఆధారపడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు పిల్లలు, ఇప్పుడు అలాగైతే విశ్వాసము క్షమాపణ మీద ఆధారపడి ఉన్నది. మరియు పిదపై ఈ ఉదయం చెప్పుకున్న రీతిగా అపోస్తలుల కాలము మన మధ్యలో కదలాడుట మనము వాస్తవముగా చూడగలిగే స్థితిలోనికి సంఘమును తీసుకొని వచ్చుటకు ప్రయత్నించుచున్నాను. ఈరోజు ఎంతమంది అలా చేయగలరు? ఇవాళ కోపం వచ్చింది అనుకో, నేను చర్చికి రానండి, నేను ఎందుకు వస్తా? పాస్టర్ గారు అలాగన్నాడు, ఆమె అలాగన్నది, ఈ అయ్యగారు ఎలాగన్నాడు, ఆ అయ్యగారు ఎలాగన్నాడు, నేను ఇంకా ఎడం ఏమన్నా పెళ్ళి కూతురు కుడికాలు పెట్టుకొని రావటానికి
ఎడంకాలు కూడా పెట్టడంట. మరి క్షమాపణ లేకపోతే నీకు విశ్వాసం ఏది? నీకు విశ్వాసం లేకపోతే రాప్చర్ ఏది? నువ్వు ఏదైతే పలుకుతావో పలికే జరగాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలా లేదా? మరి విశ్వాసం దేని మీద ఆధారపడింది? ఒకరినొకరు క్షమించుకోవాలా లేదా? నేను ఎల్లైన పోత కానీ నేను క్షమాపణ చెప్పను. ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని తలపైన కిరీటం, కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టించుకొని వీరేం చేస్తున్నారో నాయనా వీరిని క్షమించమన్నాడు ఆయన. మరి ఆయన కంటే మహానుభావుడువా నువ్వు? ఆయన కంటే గొప్పవాడువా నువ్వు? క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా గమనించండి. అంటే చూడు ప్రవక్త ఏమంటున్నాడు? సంఘములో అపోస్తుల కాలంలో జరిగింది మన మధ్యలో కదిలాడాలంట. ఎంతమంది ఈ విధంగా పోరాడతారు, ఎంతమంది ఈ విధంగా కృషి చేస్తారు, ఎంతమంది మనం ఇలాగ ఉండాలని ప్రయత్నిస్తారు, ఎంతమంది ఇలాగ ఉండాలి మన సంఘమని ప్రార్థన చేస్తారు, ఎంతమంది ఇలాగ మనం నడవాలని ఆ అపోస్తుల యొక్క జీవితం, మొదటి సంఘం యొక్క స్థితిగతి మనకు రావాలని ఎంతమంది ఆశపడతారు. ఆ మొదటి స్థితి మనకు రాకపోతే, ఆ అపోస్తుల కాలం నాటి స్థితి రాకపోతే, అననీయ సఫీరాలు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, వైరం ఏదైనా ఉంటే వదిలిపెట్టండి, కలహం ఏదైనా ఉంటే వదిలిపెట్టండి, కోపతాపాలు ఏమైనా ఉంటే వదిలిపెట్టండి. ఇంకా ఏదైనా పాస్టర్ల మధ్య విశ్వాసుల మధ్య ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు ఏం చేయాలి? నీకు విశ్వాసం కావాలంటే క్షమాపణ. హల్లెలూయా. ప్రతిదీ నీకు విశ్వాసము క్షమాపణ మీదనే ఆధారపడి ఉంది. ఎప్పుడైతే నీవు క్షమాపణ అనేది జరుగుతుందో అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? ఓ చెడ్డ నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే అప్పుడు పడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రవక్త చాలా కాలం ఈ 11వ అధ్యాయాన్ని గురించి బోధించకుండా ఆపేశాడట. అప్పుడు ఈయన వేదిక మీద ఏదో కూడిక జరుగుతుంది, పక్కన ఇద్దరు అలాగూ చిలిపి చేష్టాలు చేస్తున్నారు. దేవుడు చెప్పాడు, ఇప్పుడు వాళ్ళిద్దరి సంగతి నీ ఇష్టం, చచ్చిపోండిరా అని అంటే వాళ్ళు చచ్చిపోతారంతే, నీ మాటకు తిరుగులేదు. నువ్వేం చేస్తావని అంటే, ప్రభువా వాళ్ళని క్షమించయ్యా, కృప చూపయ్యా, రక్షించయ్యా. ఏం చేస్తున్నాడు ప్రవక్త? క్షమాపణ కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ప్రవక్తను అంగీకరించినట్లయితే, ప్రవక్త ఆ విధంగా చేస్తే, ప్రవక్త ఫలము నీవు పొందాలంటే నువ్వేం చేయాలి? నువ్వు కూడా క్షమించొద్దా? ఎంత తప్పుగా ప్రవర్తిస్తున్నా, ప్రభువా అతన్ని క్షమించు ప్రభు, అతను నా సోదరుడు, అతన్ని క్షమించు ప్రభు, ఆయన క్షమించు, నేను అలాగనుకున్నా, ఆ సహోదరిని ఇలాగనుకున్నా, క్షమించు ప్రభు, క్షమించు ప్రభు. విశ్వాసం ఉన్నది క్షమాపణ పైనే ఆధారపడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము, అరే నా కాపుర్ల మీద తగాదు పెట్టుకుంటారా మీ కాపుర్లు? నేనెంత నువ్వెంత? నన్ను దేవుడు పిలిస్తే నేను వచ్చినోడిని, నా పంచి సింగు పట్టుకొని నువ్వు వచ్చినోడివి అన్నాడా? ఏం తగ్గింపండి. అబ్రహాము ఏం విశ్వాసం, ఎంత దయాగుణం కలిగిన వాడు, ఎంత క్షమాగుణం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే స్థానంలో ఇంకొకరు కానంటే అట్టుండాలి. వాడికి ఎట్టుండాలి? అట్టుండాలి. నేను పోయి యథార్థవంతురాలని నన్ను ఎవడన్నా అన్నాడు అనుకో, నేను పోయి యథార్థవంతుడిని నన్ను ఎవడన్నా అన్నాడు అనుకో, అట్లే విశ్వాసము క్షమాపణపై ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు హానోకు శరీర మార్పు జరిగి కొనిపోబడ్డాడంటే అతని లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చూడండి ప్రియులారా, యోబు తన స్నేహితులు వచ్చి, బ్రదర్ ఆయన రహస్య పాపండి, ఆయన గదిలో ఏం చేస్తాడో ఇవిడికి తెలియదు,
అంత ఘోరమైన పాపి. లేకపోతే ఏంటండి కాలు చేతులు కులిపోవటం, ఏంటండి ఆ జబ్బు ఏంటండి? మరి అంత జబ్బు వస్తుందా? రాసి పాపి. ఇంకొకడు వచ్చి ఇంకొక మాట. దేవుడు చెప్పాడు, మీకు ఏదన్నా కావాలంటే, ఏదన్నా జరగాలంటే మీరు యోబు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోండి. యోబు ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదము, స్వస్థత, ఏదైనా కావాలంటే యోబు దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు స్నేహితులు? అరే నన్ను అట్ట తిట్టారు, రాసి పాప అన్నారు, ఇట్టన్నారు అని ఊరుకున్నాడా? క్షమించాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షమించిన తర్వాతనే ఆయన ఏమి రాస్తున్నాడో తెలుసా? చూడండి, వాక్యం చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. 22వ వచనం కూడా చదువుదాం. నా శరీరం మాంసము పోవుటకు చాలు ననుకొనగా దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు? నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవాలనని నేనెంతో కోరుచున్నాను. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఎలాగ ఉండాలంట? కంప్యూటర్లో కాదు, గోడ మీద కాదు, బ్యానర్ మీద కాదు, స్టార్ మీద కాదు. ఎక్కడ రాయాలంట? ఇనప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము ఎల్లప్పుడూ నిలబడాలి నేను మాట్లాడే మాట. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? తన స్నేహితులను క్షమించిన తర్వాత యోబుకి ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయినా తర్వాత నా శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? క్షమాపణ, క్షమించిన తర్వాత పునరుద్ధానాన్ని చూస్తున్నాడు. క్షమించిన తర్వాత రాప్చర్ చూస్తున్నాడు. క్షమించిన తర్వాత ఎత్తబట్టం చూస్తున్నాడు. క్షమించిన తర్వాత రూపాంతరాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. క్షమించకుండా ఇది జరగదు. యోబు వారిని క్షమించాడు, వారి కోసం ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 3వ ఈడ్పుని చూస్తున్నాడు, తాడ్ఫులు చూస్తున్నాడు. తాడ్ఫులు ఏంటిది? పునరుద్ధానం, శరీర మార్పు, రూపాంతరం. శరీరం కుళ్ళిన దేహము తిరిగి మరలా రూపాంతరం చెందుట నేను చూస్తాను. నా దేవుని చూస్తాను, నా శరీరం కూడా తిరిగి మరలా రూపాంతరం చెందుద్ది అంటున్నాడు. అంటే పునరుద్ధానాన్ని గురించి చూస్తున్నాడు. క్షమించిన తర్వాతనే నీకు పునరుద్ధానం కావాలంటే, ఏ వ్యక్తినైనా నువ్వు క్షమించకుండా వదిలిపెట్టావో మరి పునరుద్ధానం గురించి ఎట్లా ప్రార్థన చేస్తావు? ర్యాప్చర్ గురించి ఎలా ప్రార్థన చేస్తావు? ఎత్తబట్టు గురించి ఎలా ప్రార్థన చేస్తావు? దేవుని కుమారుని ఎలా ప్రార్థన చేస్తావు? దేవుని కుమారుడు అయితే ఇతకన్నా ఒకరు క్షమించుకోవాలి కదా. మరి ఏంటిది? ఏది నాటకమా? ఏళ్ళ మెర్రా? ఇదేమన్నా అచ్చనకెళ్ళాట ఏంటి? ఇదేమన్నా ఆట పాట? ఇదేమన్నా నటన? కాదు ప్రియులారా, ఇది రియాలిటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అనేది అది నటించేది కాదు, అది వేషధారణ కాదు. హల్లెలూయా. విశ్వాసం అనగా రియాలిటీ, నిజ స్వరూపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈరోజు చాలామంది ప్రోక్త ఏమంటున్నాడో చూసారా? ఈరోజు చర్చి ముగియగానే ఆమె అనకముందే వాకిట్లో నుంచి సగం మంది వెళ్ళిపోతారు. ఏమొచ్చింది వీళ్ళకి?
ఏమో నాకేం అర్థం కాదు. ఒకళ్ళేమో కూర్చొని ఆమె అన్న తర్వాత ఆ లేచి వెనక నుంచి వెనకే వెళ్ళిపోతూ ఉంటారు. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఇవన్నీ ఉండవు. ఏమో ఏం కొంపలారిపోతున్నాయి. ఇప్పుడు దాకా ఉన్నావు కదా, ఒక్క నిమిషం ప్రభు నేను దీవించుగా, కానీ పాస్టర్ గారు ఆశీర్వాదం కూడా ఇవ్వకముందే వెళ్ళిపోవడం అనేది ఇది ఎంత కర్మలు బాబు. ఒకరినొకరు చేతులు కలుపుకొని, సహోదరి గాడ్ బ్లెస్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను గౌరవిస్తున్నాను, ఇవన్నీ ఏం లేవు. ఏంది మరి మరి కొంతమంది సంస్కారం తీసుకోకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. సంస్కార ఆరాధనకు వస్తారు, సంస్కారం తీసుకోరు. పక్కన సహోదరు బ్రదర్ వందనాలు బ్రదర్ అంటే ఏమొచ్చిందో మూతికి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, థాట్ఫుల్ పొందాలంటే, మూడో ఏడుపు రావాలంటే అదే తేలికైన కార్యం అనుకుంటున్నారా? అది ఏదైనా సామాన్యమా? హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, సర్ప సంతానము ఒకరినొకరిని క్షమించదు. పలకబడిన మాటయే మూల ఇత్తనమై నీవే దేవుని ఇత్తనమైతే ఇది ఇలా వస్తావు. కానీ సర్ప సంతానం ఎప్పుడు ఒకరినొకరిని క్షమించదు, అస్సలు ఒప్పుకోదు. అది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ప్రవక్త వర్తమానం ఏం చెప్తున్నాడో దాన్నే తీసి మీకు చూపిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, 7 ముద్రలు ఎప్పుడైతే ఇప్పబడ్డాయో, 7 ముద్రలు ఎప్పుడైతే తెరవబడ్డాయో, పుస్తకం ఎప్పుడైతే ఓపెన్ అయిందో, పుస్తకం ఎప్పుడైతే నీకు ప్రత్యక్షమైందో, 7 ముద్రల యొక్క మర్మము యొక్క ప్రత్యక్షత దేవుడికి ఎప్పుడు ఇచ్చాడో అప్పుడు ఏమవుద్ది? నీ నడక మారుద్ది, నీ ప్రవర్తన మారుద్ది, నీ మాట మారుద్ది, నీ కార్యాలన్నీ మారుతాయి. టోటల్గా నీ లైఫే మారిపోద్ది. మారిన జీవితము దేని ద్వారా? పలకబడిన మాట, 7 ముద్రల ప్రత్యక్షత, 7 ముద్రల బయలుపాటు, 7 ముద్రల యొక్క బయలుపాటును నువ్వు ప్రత్యక్షంగా నీకు అవి బయలుపరచబడితే నీ పాత లైఫ్ స్మాష్ అయిపోద్ది. నువ్వు నూతన లైఫ్ నీకు వచ్చేస్తుంది, క్రీస్తు జీవితం నీకు వచ్చేస్తుంది, క్రీస్తు ముద్రను పొందుకుంటావు, క్రీస్తు ఆత్మను పొందుకుంటావు, క్రీస్తు అభిషేకాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క సంఘములో అందుకనే ప్రసంగం అన్నాడు, దేవుని సంఘానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం. మరి దేవుని సన్నిధిలో మనం నటించడం కాదు, దేవుని యొక్క వాక్యం మన జీవితంలో జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చర్చిలో ఉన్నటువంటి నీవు ఎంత గొప్పవాడువైనా, ధనికుడువైనా, ఉద్యోగుడువైనా, ఆస్తి ఉన్నా, పాస్తి ఉన్నా, నీకు ఎన్నున్నా సరే, చిన్న పిల్లల్లాంటి మనసు గలవారిదే నా రాజ్యం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత జ్ఞానవంతులైనా, మీరు సంటి పిల్లల్లాగా ఉండాలి. మీరు బాలురు వంటి వారైతేనే కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రవక్త ఆ క్షమాపణ ఎప్పుడైతే దేవా వాళ్ళని క్షమించమని అన్నాడు, ఆ తర్వాత ఆ ఉడతలు కావాలని పలికాడు ఆయన. అప్పుడేమొచ్చినాయి? స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట. ఇప్పుడు ఆ పలకబడే మాటలో బ్రహ్నాంకి విశ్వాసం ఉంది. అది ఎవరిచ్చారు ఆ విశ్వాసాన్ని? దేవుడే. బ్రహ్నాం నువ్వు పలుకు, నీకు ఏది కావాలో. హల్లెలూయా. నా నామమున నన్నేమి అడిగినా నేను ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంకొకసారి అంటున్నాడు, నువ్వు నా నామాన్ని కాదు, నేనే నీలో ఉన్నా, నువ్వు నా నామాన్ని ఉచ్చరించాల్సిన పనిలే, నీకేది కావాలో అది పిలువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి ఆ ఉడతలు తీసుకున్నాడు, హట్టి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, హట్టి ఇలా జరిగింది నాకు జరిగింది. బ్రన్నాం సోదరుడా, నువ్వు చెప్పింది అక్షరాల నిజము. అంబ చూసిందా, అది చూసిందా? బై ఫెయిత్ నిజంగా నువ్వు చేసింది నమ్ముతున్నాను, నేను అక్షరాలుగా నమ్ముతున్నాను. అయితే నువ్వు నమ్మితే హట్టి నీకేం కావాలో చెప్పు. ప్రవక్తకు తెలుసు ఆమెకేం కొరతలు ఉన్నాయో, ఆయనకి తెలుసు, ఆమెకు తెలుసు ఆమెకేమేమి అవసరతలు ఉన్నాయో. తన చెల్లికి ఉంటుంది, వాళ్ళకి ఇల్లు వాకిలి సరిగ్గా లేదు, మరి పరిస్థితులు అన్నీ బాగలేవు, వాళ్ళకి ఎలాంటి సమృద్ధికరమైన జీవితం లేదు. అయినప్పటికీ ఆమె ఒకటి ఆలోచించింది, నా పిల్లలు చెడిపోయి ఉన్నారు, నా పిల్లలకు రక్షణ కావాలి బ్రహ్మం. ఇప్పుడు ఏం కావాలా? మనము రక్షించబడ్డామంటే దేవుని యొక్క కృప. రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి కృప. రక్షణ అనేది శ్రేష్టమైనది, ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది, అత్యంత శ్రేష్టమైనది, అత్యంత వరం. ఏంటిది? మన రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నిత్య జీవము దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? నీకేం కావాలి అట్టి? నాకు ఇల్లు సరిగ్గా లేదు, వాకిలి సరిగ్గా లేదు, తినడానికి సరిగ్గా లేదు, నా కుంటి చెల్లెలాగా ఉంది, నా తెల్లట్ట, నా పిల్లలట్ట ఇలాగున్నారు. ఇవన్నీ కాదు. ఈరోజు ఆస్తి వస్తుంది, పోద్ది, ఈరోజు స్వస్థత వస్తుంది, రేపు మరలా మట్టి అయిపోతాం. కానీ మనకు కావాల్సింది నిత్య జీవము, మనకు కావాల్సింది రక్షణ. బ్రహ్మం, నా పిల్లల రక్షణ కావాలి అని అన్నాడు. అప్పుడు బ్రహ్మం పలికాడు, ఆ పిల్లలు రక్షించబడుతురుగా. కనగానే చండాలంగా ప్రవర్తిస్తున్న పిల్లలు వచ్చి అక్కడ మోకాలు వంచి, దేవా మమ్మల్ని క్షమించు, మీ పాదాల దగ్గరకు వచ్చామని ఏడ్చుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఆనోకులాగా మనం ఎత్తబడాలంటే ఆనోకు లాంటి విశ్వాసం కావాలా లేదా? మరి విశ్వాసం కావాలంటే దేని మీద ఆధారపడింది? క్షమాపణ మీద ఆధారపడిందా లేదా? మరి అది ఆ కార్యం చేసావా లేదా? ఇంకేమైనా మిగిలిందా? మిగిలింటే ఇదే మనకు మంచి సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, మనం నిత్య జీవాన్ని పొందుకోబోయే సమయం ఇది. ఆ సమయానికి ముందే వాక్యాన్ని నెరవేర్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో దేవుని ప్రవక్త ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. హల్లెలూయా. ప్రవక్త ఏమంటున్నాడు? ఒక వర్తమానంలో పరిపూర్ణమైన విశ్వాసం. నేను చొక్కా వేసుకోవడం ఎంత వాస్తవమో, విశ్వాసం అనేది అంత వాస్తవం. నేను కారు డ్రైవింగ్ చేయడం ఎంత వాస్తవమో, విశ్వాసం అనేది అంత వాస్తవం. ఒక సంగీతం వాయించడం ఎంత వాస్తవమో, విశ్వాసము కూడా అంత నిజమైంది. దేవునికి స్తోత్రం కలుగును కాదా? చూడండి, వ్యాధి వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఎన్నున్నా కానీ ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? నీ యొక్క విశ్వాసము లంగరు వేయబడినదై. నీ విశ్వాసము ఒక ఓడకు లంగరేస్తే ఆ ఓడ కదలదు, అది స్థిరంగా ఉంటుంది. అలాగే నీ విశ్వాసము, మీ అమూల్యమైన విశ్వాసము, కదలని విశ్వాసము. అందుకని ఒక ఆయన పాట రాశాడు, కదల కొందవో సియోను కొండవలే. కొండ కదిలిద్దా? హల్లెలూయా. విశ్వాసి, నీ విశ్వాసంలో కూడా కదలకూడదు. కొంతమంది పౌలు ఏమంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొంతమంది అంట ఆ బోధకి ఈ చెబితే, ఆ పాస్టర్ చెబితే వాళ్ళకి మా సంఘంలో చూడు ఎంత పోతుంటుందో, మీ సంఘానికి మించిన ప్రసంగం మా సంఘంలో జరుగుద్ది, నువ్వు మా సంఘానికి రా. కొంతమంది ఏమైపోతున్నారు, గాలి వస్తే ఆ చెట్టు ఎలా అలా ఇలా కదిలి ఏర్లు బయటకు వస్తాయో, కొంతమంది విశ్వాసం అట్టుంటుందంట అని పౌలు చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి లంగరు వేయబడిన విశ్వాసము, కదలని విశ్వాసం కావాలని పరిపూర్ణ విశ్వాసం అనే వర్తమానంలో ప్రవక్త చెబుతున్నాడు. క్రియలు విశ్వాసమును బలపరచును. ఏం చేస్తుంటే నీ విశ్వాసం క్రియా
రూపపు కార్యాలను నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ కార్యాలను క్రియారూపంలోనికి తీసుకుని వస్తుందంట. అలాంటి విశ్వాసం నీకు కావాలని అంటున్నాడు. అయితే మనం చూస్తే శిష్యులకు ఆ విశ్వాసం లేదు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో. అయితే శిష్యులకు అలా ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాం? అల్ప విశ్వాసము వలననే. అంటే అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఇంత వ్యక్తి అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు, ఒక వ్యక్తికి ఆ లోపల ఏదో రాళ్ళో ఏదో ప్రాబ్లం ఉంది. అయితే అతను ఏం చేశాడంటే మరి మంచి ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రవక్త ప్రార్థన అతనికి నువ్వు స్వస్థపడ్డావు పో అని చెప్పేసి అని అన్నాడు. ఆ విశ్వాసి ఏం చేశాడంటే విశ్వాసంపై ఆధారపడ్డాడు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అనే మాట మీద అతడు ఆధారపడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మన నాగరికత ఏంటిది? ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏంటిది ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము? విశ్వాసపు నాగరికత. హల్లెలూయా. ఇప్పుడు మన నాగరికత ఏంటిది? విశ్వాసపు నాగరికత. కయ్యని నాగరికత కాదు మనకు కావాల్సింది. హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాసము, విశ్వాసపు నాగరికత లిస్టు చూడండి. ఆ గ్రంథం 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే విశ్వాసపు నాగరికత. ఈరోజు మరి ఆ ప్రవక్త చెప్తున్నాడు, మరి పరిపూర్ణ విశ్వాసం అది ఏం చేస్తుంది మనల్ని? ఆ పరిపూర్ణ విశ్వాసం ఏం చేస్తుంది? మనం దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రవక్త ఏమని చెప్తున్నాడో మనం చూద్దాం ఒకసారి. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు మన ముందు 7వ సంఘకాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ 7వ సంఘకాలంలో ఏం జరగాలి? 7వ సంఘకాలం ఏం జరగాలి? ఎత్తబొట్టు అనేది జరగాలి. ఇక్కడ నీకు ఎత్తబొట్టు అనేది జరగాలంటే నువ్వు ఆ ర్యాప్చర్లోనికి వెళ్ళాలంటే ఆ ఎత్తబొడుటను గురించి చెప్పేవాడు అక్కడ కావాలి నీకు. ఇప్పుడు మనకు ర్యాప్చర్ గురించి చెప్పింది ఎవరు? సీల్స్ గురించి చెప్పింది ఎవరు? ముద్రల గురించి చెప్పింది ఎవరు? రూపాంతరపరచబడి శక్తిని గురించి చెప్పింది ఎవరు? 7వ దూత వర్తమానము, బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానము. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాడు? ఇప్పుడు 7వ సంఘ కాలంలో మనకు చెప్తా ఉంటా ఉంది. ఇప్పుడు ఈ మెసేజ్, ఈ యొక్క వర్తమానము, ఈ 7 సీల్స్ మెసేజ్ ఏం చేస్తుందంటే నీకు ర్యాప్చర్ ఫెయిత్ని ఇస్తుంది, ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తుంది, రూపాంతరపరచబడే శక్తిని ఇస్తుంది. ఇప్పుడు ఆనోకు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు 7వ వాడు సీల్స్ దగ్గర ఉన్నాడు, ముద్రల దగ్గర ఉన్నాడు, ముద్రల యొక్క ప్రత్యక్షత దగ్గర ఉన్నాడు. ఎవరు ఈ ఆనోకు? నువ్వే, నేనే, మనమే ఈ ఆనోకు అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ యొక్క 7వ మెట్టు దగ్గర మనం ఉన్నాం. మనం చూసినట్టయితే ఆనోకు పిరమిడ్ ఉంది. ఆనోకు పిరమిడ్ అది ఏంటిదంటే, ఐగుప్తులో 3 పిరమిడ్లు ఉన్నాయి. ఆ 3 పిరమిడ్లో 2 ఏమో 2 సమాధులు. ఈ ఆనోకు పిరమిడ్ ఏమో ఖాళీ పిరమిడ్. అందులో ఏ శవమో లేదు. అయితే ప్రియులారా, ఇది ఖాళీ పిరమిడ్. ఈ ఖాళీ పిరమిడ్ ఏంటిది? యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ యేసు లేడు, అది ఖాళీ సమాధి. ఎందుకనేది ఖాళీ అయింది? క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, రూపాంతరపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆనోకు పిరమిడ్ ఏం చేస్తుంది? మనల్ని సమాధిలోనికి పోనేట్లేదు. మనల్ని సమాధి నుండి ఏం చేస్తున్నాడు? ఆయన ఖాళీ అయిపోయాడు. ఇప్పుడు మనం కూడా ఏమవుతాము? సమాధిని దాటి, మరణాన్ని దాటి అవతల గట్టుకు వెళ్ళిపోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా వెళ్తున్నావు నీవు? నువ్వు వర్తమానాన్ని కానీ చదివితే చూడండి, ఇప్పుడు ఎవరో నీకు ఈ 7వ సంఘ కాలంలో నీకు ఎత్తబడిన గురించి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు నీకు ర్యాప్చర్ గురించి? టేప్స్.
ఈ గడి యొక్క బుక్స్. ఈ పుస్తకాలు, ఈ టేప్స్లో ఏముంది? దేవుని స్వరం ఉంది, గాడ్ వాయిస్ ఉంది. హల్లెలూయా! ఇదేంటిది? దేవుని స్వరం. ఈ దేవుని స్వరం నీకేం చెప్తుంది? రాచర గురించి చెప్తుంది, రూపాంతరం గురించి చెప్తుంది, క్షయమైనది అక్షయత ఎలా జరుగుతుందో చెప్తుంది, మత్స్యమైనది ఎలాగే లేపబడుతుందో తెలుస్తుంది, మృతులైన వారు ఎలా లేపబడతారో ఈ మెసేజ్ నీకు సమస్తాన్ని తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మెసేజ్ నిన్ను రాజు యొక్క గదిలోకి తీసుకెళ్తుంది. పిరమిడ్లో ఏముంది? రాజు గది ఉంది. ఆనోకు పిరమిడ్లో ఆ రాజు గది దగ్గరికి తీసుకుపోవాలంటే ఆ రాజు గది దగ్గర ఏదో ఒక కార్యం ఉంది. అక్కడ ఏముంది? అక్కడ రాజు గది దగ్గర ఆ రాజును పరిచయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా! మొదటి రాకడలో మన రాజును పరిచయం చేసింది ఎవరు? గొర్రె పిల్లను పరిచయం చేసింది ఎవరు? యోహాను అయి ఉన్నాడు. ఈ రెండవ రాకడలో ఆ రాజును పరిచయం చేసేది ఎవరు? ఈ గడి యొక్క వర్తమానము, ప్రవక్త. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి అందుకనే మీకు ఎన్ని పనులున్నా, ఎంత కార్యాలు చేస్తున్నా టేప్స్ ఇంట్లో పెట్టుకోండి. అది వింటా ఉండండి. మీ పిల్లలు కూడా వింటారు, నీ భర్త అంటాడు, నీ భార్య అంటది. కొద్దిగా సౌండ్ పెడితే ఇరుగు పొరుగులు కూడా వింటూ ఉంటారు. ఈ వాయిస్ వినటం ద్వారా నీ ఇంట్లో దయ్యాలుంటే పోతాయి, నీ ఇంట్లో రోగాలుంటే పోతాయి, నీ ఇంట్లో ఏ దరిద్రం ఉన్నా పోతే. మనం పెడితే కదా పోతాయి. మనం వినేది లేదు, మన ఇంటికి ఇచ్చేది లేదు. ఎంత భయంకరమైన అంత్యకాల సువార్త అండి ఇదే. అంత్యకాల సువార్త విశ్వాసులు ఎంతగా ఇదైపోతున్నారు చూడండి. ఈ వాయిస్ మనం వింటున్నప్పుడు ఏ కార్యాలైనా, దయ్యపు కార్యాలంటే వెళ్ళిపోతాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రవక్త ఒక మాట అంటున్నాడు, నువ్వు దేన్నైతే చూస్తున్నావో నీ జీవితం దానిలాగా ఉంటుంది, నువ్వు దేనినైతే వింటున్నావో నీ జీవితం దానిలాగా ఉంటుంది, నువ్వు దేనినైతే చదువుతున్నావో చదివే దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది అన్నాడు. ఇందును బట్టి నువ్వు వర్తమానాన్నే వింటే, హల్లెలూయా, నువ్వు వర్తమానాన్నే చదివితే, నువ్వు వర్తమానాన్నే మాట్లాడుతూ ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఈ గడికి వర్తమానం ఎంతో అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్టయితే ఒక చిన్న కార్యం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈ 7వ సంఘకాలంలో మనము ఈ మెసేజ్ని వింటున్నాం, వర్తమానాన్ని మనం వింటున్నాం. ఈ వర్తమానం ఏం చేస్తుంది? మనల్ని రాత్రిలోని తీసుకుని వెళ్తుంది. అంటే 7వ సంఘకాలం తర్వాత ఇంకొక సంఘకాలం అనేది అన్య వధువుకి లేదు. అన్య సంఘకాలము ఇక్కడితో ముగించిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి వెళ్తామండి? సున్నాలోకి వెళ్తాం. దేంట్లోకి వెళ్తాం అంటే సున్నాలోకి వెళ్తాం అంటే వృత్తంలోకి వెళ్తున్నాం. వృత్తం అనగా ఏంటిది? మీరు ఈ వృత్తాన్ని తీసుకోండి, దీనికి ప్రారంభం ఎక్కడో దీనికి ముగింపు ఎక్కడో కనుక్కోండి. ఉంటుందా? వృత్తానికి ముగింపు, ప్రారంభము, ముగింపు లేదా? ఉందా లేదా? మనము ఇక ఇదే మరి ఈ వృత్తం దేని తెలియజేస్తుంది? నిత్యత్వము. హల్లెలూయా! ఇది నిత్యత్వాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాము? నిత్యత్వంలోనికి వెళ్ళిపోబోతున్నాం. అంటే నిత్యత్వాన్ని చూపించే వర్తమానం ఇది, నిన్ను నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళే వర్తమానం ఇది. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆ వృత్తంలోనికి ఎలా వెళ్ళాలో ఆ పెళ్లి కుమార్తెకు చూపిస్తున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో, రాజుగదిలోకి వెళ్ళాలో. రాజుగది ఏంటిది? నిత్య జీవము, నిత్యత్వము. హల్లెలూయా!
కాబట్టి ఈ వర్తమానమే మనల్ని రక్తంలోనికి తీసుకొని వెళ్ళేది. అందుకనే మరి దేవుడు ఎలా దిగొచ్చాడో తెలుసా? ప్రకటన 10వ అధ్యాయం. ఏంటిది అది? మేఘము. ఏంటిది మేఘము? ఈ మేఘం ఎలా వచ్చింది? వృత్తాకారములో దిగి వచ్చిన మేఘము. హల్లెలూయా. ఈ వృత్తాకారం ఏంటిది? నిత్య జీవము. ఈ నిత్య జీవం ఎక్కడికి దిగి వచ్చింది? సీల్స్ పట్టుకొని వచ్చింది, ముద్రలు తీసుకొని వచ్చింది. ఎందుకు? ఆ వృత్తంలో ఎవరున్నారో వాళ్ళ పేర్లను పిలవడానికి ఆ వృత్తమే దిగి వచ్చింది. ఇప్పుడు ఆ వృత్తంలో ఎవరైతే ఉంటారో, ఆ నిత్య జీవంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే లోపలికి వెళ్తారు. అంటే మెసేజ్ ఆ వృత్తంలోనికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ కాలంలో నుండి మనము నిత్యత్వంలోనికి వెళ్ళిపోబోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే, భూలోక పెళ్లి కుమార్తె, పరలోక పెళ్లి కుమారుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వృత్తంలో దిగొచ్చాడు ఆయన. 63 ఫిబ్రవరి 28లో ఆ వృత్తంలో నుంచి దిగొచ్చాడు ఆయన. ఇప్పుడు ఎందుకు దిగొచ్చాడు? పరలోక పెళ్లి కుమారుడు. భూలోక పెళ్లి కుమార్తె ఎక్కడ ఉంది? ఈ పెళ్లి కుమార్తెను ఆ వృత్తంలోనికి తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ వృత్తంలోనికి వెళ్ళాలంటే నీకు ఒకటి కావాలి. ఏం కావాలి నీకు? చూడండి, రాయ్ రాబర్సన్, ఐలార్ ఇదే నా సమయం అని వర్తమానంలో రాయ్ రాబర్సన్ ఇలాగ అంటున్నాడు, బ్రహ్నాం నీవు మామూలుగా మేము రోజు చూసినట్లుగా నువ్వు లేవు. నీవు మార్పు పొంది మేఘంలోకి వెళ్ళిపోయావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమయ్యి? నువ్వు మార్పు పొందావు. మార్పు చెంది ఏమైపోయావు? మేఘంలోకి వెళ్ళిపోయావు బ్రహ్నాం. ఇప్పుడు వధువు కూడా ఏం చేయాలి? మార్పు చెంది మేఘంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ మేఘంలోకి వెళ్ళాలంటే నీకు ఇంకోటి ఏదో కావాలి. ఏం కావాలి నీకు? నీకు ఒకటి కావాలి. చూడండి, ఆదాము ఆనోకుతో సావాసం చేశాడు. ఆ తర్వాత హానోకు నోవాహుతో సావాసం చేశాడు. నోవాహు అబ్రాహాముతో సావాసం చేశాడు. అబ్రాహాము యాకోబుతో సావాసం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అయితే ఈరోజు నీకు ఏదో ఒక సహవాసం కావాలి. నీకు ఒక సహవాసం కావాలి. ఎవరు సహవాసం కావాలి? యూట్యూబ్ చూసే వాళ్ళు సహవాసం కావాలనా? కలుసుకున్నప్పుడల్లా లోకం ముచ్చట మాట్లాడేవాళ్ళు కావాలా? హల్లెలూయా. చూడండి, అబ్రహాము యాకోబు అబ్రహాము కలిసి జీవించారట. ఆదాము హానోకు కలిసి జీవించారు. ఆనోకు నోవాహు కలిసి జీవించారు. నోవాహు అబ్రహాము కలిసి జీవించారు. అబ్రహాము యాకోబు అంటే ఒకదాని తర్వాత ఒకటానికి లింక్ కనెక్షన్ మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా ఒక కనెక్షన్ ఉంది. మొదటి సంఘకాలం నుండి రెండవ సంఘకాలం, రెండవ సంఘకాలం నుండి 3, 3 నుండి 4, 4 నుండి 5, 5 నుండి 6, 6 నుండి 7. ఎవరున్నారు ఈరోజు మనకి 7? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఇప్పుడు మన సహవాసం ఏంటిది? టెప్స్ బుక్స్. ఈ టేప్స్తో బుక్స్తో ఎవరు సహవాసం చేస్తున్నారో దేవునితో సహవాసం చేస్తున్నారు. ఈ దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళు వృత్తంలోనికి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనకి విశ్వాసం కావాలంటే, ర్యాప్చర్ కావాలంటే, రూపాంతరం కావాలంటే, ఎత్తబొట్టు కావాలంటే, ఇవన్నీ కావాలంటే దేని మీద ఆధారపడి ఉంది? పలకబడిన మాట. నువ్వు పలుకు, ఈ కొండ సముద్రంలో పడుద్ది. అది ఎలా పడుద్ది? నీకు విశ్వాసం కావాలి. నీకు విశ్వాసం కావాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. చూడండి, అది ప్రవక్తలో చూసామా? ప్రవక్తలో చూసాం. మరి కొంతమందిలో మనం వాటిని చూసుకుంటూ వచ్చాం. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము, మరి అబ్రహాము ఆయన
మరి ఇద్దరు చండాలంగా ప్రవర్తిస్తుంటే క్షమించాడు. అబ్రహాము లోతును క్షమించాడు. హనోకు కూడా ఏదో కార్యం చేస్తున్నాడు, అందుకనే రాప్చర్ అయ్యాడు. యోబు తన స్నేహితులను క్షమించాడు. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వేదో ఒకటి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఆ యొక్క పలకబడిన వాక్యం నువ్వు పలికితే కార్యం జరగాలంటే, ఆ స్థితికి నువ్వు రావాలంటే నీకు క్షమాపణ కావాలి, విశ్వాసం కావాలి. అప్పుడు పలకబడు, అప్పుడు పలుకో. దేవునికి స్తోత్రంగా. అప్పుడు థర్డ్ ఫుల్ నీలో వస్తుంది. థర్డ్ ఫుల్ నీ జీవితంలో జరుగుద్ది. మూడవ ఈడుపు. మరి మూడవ ఈడుపు ఏంటిది? సెవెంత్ సీల్. మూడవ ఈడుపు అయినది. మూడవ ఈడుపే సెవెంత్ సీల్ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ ఎంత జరిగితేనే కానీ నువ్వు పలికితే అప్పుడు కార్యం జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు రాబోతుంది, కడవరి వర్షం తొలకరి వర్షం కలిపి మనపై పడబోతుంది. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఎప్పుడైతే ఆ కడవరి వర్షం మన మీద పడుతుందో అప్పుడు మనకు వస్తుంది ఏంటిది? స్పోకెన్ వర్డ్. ఆ పలకబడిన మాట యొక్క ప్రత్యక్షత, ఆ మూడవ ఈడుపు యొక్క బయలుపాటు మనకు వస్తుంది. కొంతమంది ఎవరు యూట్యూబ్లో పెట్టారు, ఇజ్రాయేలీలు ఎర్రని పెయ్యను భస్మం చేసి కాల్చి చేశారు అని చెప్పేసి అని అంటున్నారు. నిజమేనండి? జరిగిందా? కొంతమంది జరిగింది అంటున్నారు, కొంతమంది ఏదో ఇంకా అది అంత వాస్తవం కాదని చెప్తున్నారు. సరే, నేనేమంటున్నానంటే, ఎందుకు దాన్ని కాలుస్తున్నారు? ఎందుకు కట్టెల్లో కాల్ చేసి బూడిద చేస్తున్నారు? ఎందుకంటే దేవాలయాన్ని కడితే రేపు దేవాలయంలో ఉన్న వస్తువులన్నిటినీ శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఈ భస్మాన్ని ఉపయోగించాలి. ఈ భస్మాన్ని ఏం చేస్తారు? నీటిలో కలుపుతారు. ఈ నీటిలో కలిపి ఏం చేస్తారు? ఈ భస్మాన్ని ఆ వస్తువుల మీద చిలకరిస్తూ ఉంటారు. అప్పుడు అవి ఏమవుతున్నాయి? పవిత్రపరచబడి శుద్ధీకరించబడి దేవుని పనికి వాడబడటానికనే అర్థంతో వాళ్ళు చేస్తున్నారు. హల్లెలూయా. అలాగే వాళ్ళకేమో భస్మం ఏమంటారు? భస్మ బూడిద. మరి వాటిని ఆ భస్మాన్ని ఆ బూడిదని నీళ్ళల్లో కలిపి చిలకరిస్తూ ఉంటారు. మరి వాళ్ళు చల్లుతూ ఉంటారు. అది వాళ్ళకొక వర్షం, మనకొక వర్షం ఉంది, కడవరి వర్షం. ఆ కడవరి వర్షం ఎప్పుడైతే నీ విశ్వాసము, నీ క్షమాపణ ఎప్పుడైతే అది సరైన స్థానంలోకి వస్తుందో అప్పుడు పలకబడే వాక్యము రావాలంటే ఆ కడవరి అభిషేకం నీ మీద కుమ్మరించబడినప్పుడు అప్పుడు థర్డ్ ఫుల్ అప్పుడు బయలుపడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. అప్పుడు నికాప్ మూమెంట్లో చివరి ర్యాప్చర్కి ముందుగా ఈ కార్యం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ర్యాప్చర్ జరుగుద్ది. క్రీస్తునందు మృతులు మొదట లేపబడతారు. సజీవమైన మనం కలుసుకొని క్రీస్తుని ఎదుర్కోబోతున్నాం. దేవా, అట్టి కృప మాకు కావాలి ప్రభువా, అట్టి భాగ్యం మాకు కావాలి ప్రభువా. మేము ఎప్పుడు నీ వర్తమానాలు వినాలయ్యా, నీ టేప్స్ వినాలయ్యా, నీ స్వరాన్ని వినాలయ్యా. మేము ఒకరినొకరు క్షమించుకోవాలయ్యా. మాకు విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం కావాలి నాయన. మేము పలికితే కార్యరూపము దాల్చే స్థాయికి మేము రావాలి ప్రభువా. అట్టి కృప మా సంఘానికి కావాలి ప్రభువా, నాకు కావాలి ప్రభువా, నా కుటుంబానికి కావాలి ప్రభువా, నా సంఘానికి కావాలి ప్రభువా, నా సేవలో అది కలవరాలి ప్రభువా. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అనుగ్రహించిన దివ్యమైన మాటలను బట్టి మరొక్కసారి మనమంతా లేచి నిలబడి మన మధ్యనున్న మన దేవుని మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు ప్రభువా, వందనములు యేసు, వందనములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. వందనములు ప్రభువా, వందనములు, 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 వందనములు ప్రభువా, వందనములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా, వందనములు తండ్రి. వందనములు, 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 వందనములు ప్రభువా, వందనములు తండ్రి. వందనములు ప్రభువా, వందనములు యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ప్రభువా, మరొక్కసారి తండ్రి ఈ రీతిగా మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచిన దేవుడవై ఉన్నావు తండ్రి. అందును బట్టి వందనములు ప్రభువా. మమ్మల్ని సమావేశపరచమే కాకుండా ప్రభువా, నీవే మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా యేసయ్య మీ దాసులను మరుగు చేసుకొని తండ్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. అవును ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ఈనాడు ప్రభువా యేసయ్య మిమ్మల్ని మెప్పించగలగాలి అంటే ప్రభువా విశ్వాసము లేకుండా ప్రభువా యేసయ్య నిన్ను ప్రభువా మెప్పించడం ప్రభువా అది అసాధ్యమై ఉన్నది ప్రభువా. విశ్వాసము ద్వారానే మా గొప్ప దేవుడా ప్రభువా యేసు మిమ్మల్ని మెప్పించగలం మా గొప్ప దేవుడా. అదే విశ్వాసము ద్వారా మా గొప్ప దేవుడా ఈ ప్రపంచాలు ప్రభువా నిర్మించబడ్డాయని ప్రభువా. ప్రభువా యేసయ్య ఈ భూమి కానీ ఈ ఆకాశములు కానీ ప్రభువా సూర్యచంద్ర నక్షత్రములు కానీ ప్రభువా ఇవన్నీ ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ఈ సృష్టి అంతా ప్రభువా యేసయ్య దృశ్యమైన ప్రభువా కనపడేడు పదార్థముల ద్వారా నిర్మించబడలేదు కానీ ప్రభువా విశ్వాసము ద్వారానే ప్రభువా యేసయ్య సృజించబడ్డాయని ప్రభువా మేము ప్రభువా యేసయ్య వాక్యము ద్వారా ప్రభువా చూడగలుగుచున్నాము తండ్రి. ప్రభువా నీవు పలుకగా ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా పలికిన మాట యందు ప్రభువా నీవు సందేహము కలిగి ఉండలేదు కానీ ప్రభువా విశ్వాసము ప్రభువా యేసయ్య నీ మాట యందు కలిగి ఉండినప్పుడు తండ్రి ప్రభువా మాట వృధాగా పోలేదు కానీ ప్రభువా యేసయ్య లేని కార్యములు ప్రభువా ఉనికిలోనికి తీసుకురాబడ్డాయి మా గొప్ప దేవుడా. ప్రభువా అదే విశ్వాసము మా గొప్ప దేవుడా పాత నిబంధన కాలము దగ్గర నుండి ప్రభువా ఇప్పటి వరకు ప్రభువా మమ్మల్ని నీతిమంతులుగా ఎంచుచున్నది మా గొప్ప దేవుడా. అవును తండ్రి ప్రభువా విశ్వాసము ద్వారానే ప్రభువా హేబేలు ప్రభువా కయ్యోను కంటే శ్రేష్టమైన బలి అర్పణ అర్పించినట్లు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మేము ప్రభువా మా గొప్ప దేవుడా వాక్యములో చూడగలుగుతున్నాము తండ్రి. విశ్వాసముతోనే ప్రభువా యేసయ్య హానోకు ప్రభువా మా గొప్ప దేవుడా నీతో నడిచి 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 కొనిపోబడినట్లు ప్రభువా యేసయ్య చూస్తూ ఉండినాము తండ్రి. విశ్వాసము ద్వారానే మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య అబ్రహాము మా గొప్ప దేవుడా తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో కూడా ప్రభువా తెలియని ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండినాడు తండ్రి. ప్రభువా యేసయ్య నీ యందు విశ్వాసముతో ప్రభువా కానాను దేశానికి ప్రభువా మా గొప్ప దేవుడా ప్రభువా చేరుకొని ఉన్నాడు మా గొప్ప దేవుడా. అది స్వాస్థ్యముగా ప్రభువా ఇవ్వబడుతుందని వాగ్దానం చేయబడినప్పటికీ తండ్రి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఇస్సాకు కానీ ప్రభువా యాకోబు కానీ ప్రభువా ఆ కానాను దేశంలో గుడారములలో ప్రభువా యేసయ్య పరదేశులుగా ప్రభువా యేసయ్య వారు జీవించారని ప్రభువా పౌలు ప్రభువా యేసయ్య ఇక్కడ ఎత్తి చూపుతా ఉండి ఉన్నాడు మా గొప్ప దేవుడా. అవును తండ్రి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా అది వారికి ప్రభువా నీతిగా ఎంచబడి ఉన్నది మా గొప్ప దేవుడా. ఈనాడు ప్రభువా యేసయ్య అదే విశ్వాసమనే పునాది ప్రభువా మా జీవితాలలో ప్రభువా మా గొప్ప దేవుడా నీవు వేయుచున్న దేవుడవై ఉన్నావు తండ్రి. పరిపూర్ణమైన మానవుడి స్వరూపంలో ప్రభువా యేసయ్య ఆ మొదటి పునాది విశ్వాసమే అయి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య నిన్ను ప్రభువా మా గొప్ప దేవుడా విశ్వసించాలి అంటే ప్రభువా మొదట ప్రభువా మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య నీవు కన్యక గర్భమున జన్మించావని ప్రభువా విశ్వసించగలగాలి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య అసలు క్రైస్తవుడి యొక్క పునాదే విశ్వాసమై ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండినప్పుడు తండ్రి ప్రభువా మా సహోదరుల పట్ల ప్రభువా మేము ప్రేమ కలిగి ఉంచాము తండ్రి. వారంతా ప్రభువా మా గొప్ప దేవుడా ఒక క్రీస్తు శరీరంలోనే భాగమై ఉన్నారని మా గొప్ప దేవుడా గుర్తెరుగుతాము మా గొప్ప దేవుడా. ఒకరిని ఒకరు క్షమించుకొనగలుగుతాము తండ్రి. ప్రభువా యేసయ్య ఒక అవయవం ప్రభువా
ఇంకో అవయవాన్ని ద్వేషించదు కానీ మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే కలిసి ప్రభువా ఒకే కార్యము కొరకు ప్రభువా శరీరంలోని అవయములన్నీ పనిచేయు విధంగా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే ఒక సహోదరుడు ఇంకో సహోదరిని, ఒక సహోదరి ఇంకో సహోదరిని ప్రభువా ద్వేషించేవారిగా ఉండరు కానీ ప్రభువా మా గొప్ప దేవుడా ఒకరినొకరు క్షమించుకునే వారిగా మా గొప్ప దేవుడా ఉంటారు మా గొప్ప దేవుడా. ప్రభువా అబ్రాహాము లోతు నుండి వేరే అయినప్పుడు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే లోతు ప్రమాదంలో ఉండినప్పుడు తండ్రి ప్రభువా వేరే అయిపోయాడు, నాకెందుకని ప్రభువా విడిచిపెట్టలేదు కానీ ప్రభువా లోతు కొరకు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే తన ఇంటి యొద్ద ప్రభువా అలవర్చబడిన 300 మందిని తీసుకొని ప్రభువా 5 రాజులతో పోరాడినట్లు ప్రభువా యేసయ్య. ప్రభువా మా గొప్ప దేవుడు మేము వాక్యంలో చూస్తూ ఉండినాము తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా అబ్రాహాముతో వెళ్ళిన 300 మంది ప్రభువా సైనికులు కాదు మా గొప్ప దేవుడా. వారు యుద్ధాల్లో ప్రభువా ఆరితేరిన వారు కాదు ప్రభువా, యుద్ధ అనుభవం లేని వారు కాదు కానీ ప్రభువా ఒక సాధారణమైన గొర్రెల కాపర్లై ఉన్నారు తండ్రి, మందల కాపర్లై ఉన్నారు మా గొప్ప దేవుడా. అయినా కానీ ప్రభువా మా గొప్ప దేవుడా అబ్రాహాముతో ఆనాడు నీవు తోడుగా ఉన్న దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా యేసే నేడు కూడా మా గొప్ప దేవుడా ఈనాడు ప్రభువా అదే విశ్వాసం అనే పునాది ప్రభువా మా గొప్ప దేవుడా సహోదర ప్రేమ అనే ప్రభువా యేసయ్య ఆ గుణలక్షణం ప్రభువా మా ఏడల ప్రభువా నీవు ప్రభువా మా గొప్ప దేవుడా పరిపూర్ణ స్థితికి రావాలని ప్రభువా మా గొప్ప దేవుడా నీవు మమ్మల్ని పురుగొల్పుచున్నందుకు వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా మేము ఎత్తబడాలంటే ప్రభువా మా గొప్ప దేవుడా విశ్వాసం దాని స్థానంలో ఉండాలి ప్రభువా సహోదర ప్రేమ దాని స్థానంలో ఉండాలి మా గొప్ప దేవుడా, సహనము ఉండాలి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి ప్రభువా మాలో ప్రభువా నీ ప్రభావం ఉండాలి మా గొప్ప దేవుడా. ప్రభువా ప్రతి గుణలక్షణము ప్రభువా మా జీవితాలలో వ్యక్తపరచబడాలి మా గొప్ప దేవుడా. అటువంటి స్థితికి ప్రభువా నీవే మమ్మల్ని నడిపించండి మా గొప్ప దేవుడా. నీవే మాలో జీవించినప్పుడు తండ్రి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే మీ పరిపూర్ణమైన ప్రభువా యేసే గుణలక్షణముల 7 గుణలక్షణములను ప్రభువా మేము వ్యక్తపరచగలుగుతాం ప్రభువా నిన్ను మహిమపరచగలుగుతాము తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా బోధించబడిన ప్రతి మాట ప్రభువా మా ఎడల 100 ఫలించగలుగుటకు తండ్రి కృప చూపించండి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ప్రభా ఇప్పటి వరకు ప్రభా వాక్య పరిచర్య చేసిన ప్రభా మీ దాసులను దీవించండి ప్రభా, మీ దాసుల యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆయన పరిచర్యను దీవించమని కోరుచున్నాం తండ్రి. ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటుండగా మరొక్కసారి ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీదను మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.